ఓకే. ఓకే. లేదు. యాహ్! 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 అదేలెండి. యాహ్! యాహ్! ఇట్లా టైం పడుతుంది. కొంచెం కొంతమందికి కనెక్ట్ అయిన కొంచెం పీర్ ప్రెషర్ గూడా ఉంటుంది. మిగతా వాళ్ళందరూ యూనో ఆహ్, ఇందులో ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నావు అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రెషర్స్ ఉంటాయి అందరికి. ఇంకొకటి నేను గమనించిందేంటంటే, నేను చేసేది వాళ్ళు ఆబ్వియస్‌గా దే ఆర్ ట్రైయింగ్ టు లెర్న్. నా ఓకే. పర్సనాలిటీని చూసి. సో, హుహు. నేనేంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అంటే నేను ఎగ్జిబిట్ చేసే బిహేవియర్‌లో. ఓకే. సో, ముందేంటంటే ఒక ఫ్యూ మంత్స్ కొంత టార్గెట్‌లా పెట్టుకున్నాను. వాటిల్లో హ్మ్. చేంజ్ కనిపిస్తే ఆబ్వియస్‌గా అది వాళ్ళకి ఇన్‌స్పైర్ అయిద్దని ఐయామ్ జస్ట్ ఎక్స్‌పెక్టింగ్ థట్. ఓకే. ఓకే. హ్మ్. యాహ్! అంటే మీరు లైక్ మిమ్మల్ని చూసి వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతారు అన్నట్టు కదా! యాహ్! 100% అండి. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ ఏంటంటే వెయిట్ లాస్ ఐ లాస్ట్ అరౌండ్ 20 ఆల్‌మోస్ట్ 32 కేజీస్ డ్యూరింగ్ 8 మంత్స్. హ్మ్. హ్మ్. యాహ్! అది మొత్తం ఎంప్లాయీస్ ఇస్ అరౌండ్ 60-70% నౌ దే ఆర్ ఫోకస్డ్ ఆన్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. నేనేం చెప్పలేదు వాళ్ళకి. ఓకే. మీరు ఓకే. యాహ్! మీరు వెయిట్ తగ్గండి ఇది అని. సో బట్ నౌ త్రూ అవుట్ ద కంపెనీ హ్మ్. దెర్ ఇస్ ఎ మోర్ అవేర్‌నెస్ అబౌట్ ద వెయిట్ అండ్ డైట్. రైట్. సో అప్పుడు అనిపించింది లైక్ ఓకే నేను అది చేశాను, వీళ్ళు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు, యాహ్! ఇంపాక్ట్ ఉంది. సో యాహ్! జీవన విద్య సెషన్ కూడా ఏంటంటే మనం కంపల్సరీగా పెట్టాము ఆ రోజు వర్కింగ్ అవర్స్లోనే. హ్మ్. హ్మ్. బట్ నా బిహేవియర్ వచ్చి దానికి ఇన్షూన్ లేదు యాజ్ ఆన్ టుడే. యాహ్! ఐ మీన్ వి ఆల్ ఆర్ ఇన్ ద ప్రోగ్రెస్. యాహ్! ఇమ్మీడియేట్‌గా ఎవ్రీబడీ ఈస్ నాట్ లైక్ ఫుల్లీ పర్ఫెక్ట్ యాహ్! సో కొద్దిగా బేసిక్స్ కొద్దిగా పాజిటివ్ వాళ్ళకి విజిబుల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఐఎమ్ థింకింగ్ టు ఇంట్రడ్యూస్ ఫ్యూ యాహ్! యాహ్! సెషన్స్ రెగ్యులర్లీ అండి. దట్స్ అ ప్లాన్ షూర్. టు. షూర్. షూర్. యాహ్! 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 అది ఎంతైనా వాళ్ళు వాళ్ళు ఓన్ చేసుకున్నప్పుడే ఇంకా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. మనం వాళ్ళకి ఓకే. మనకు ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి ఇనీషియల్ ఇంట్రడక్షన్. బట్ ఆఫ్టర్ థాట్ ఐ థింక్ ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ వెన్ దే ఓన్ ఇట్ అండ్ దే సీ ద నీడ్ ఫర్ ఇట్ అండ్ దే ట్రై టు కనెక్ట్ టు ఇట్ అండ్ ఆల్ థట్. యాహ్! అదే దట్స్ ద బెస్ట్ వే. యాహ్! ట్రూ. థ్యాంక్ యూ. యా, యా. నైస్ అండి. థాంక్ యూ. హలో అండి అందరికీ. దయానంద్ గారు, జితేంద్ర గారు, రవికాంత్ గారు, రమణ్‌జీ గారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. ఐ థింక్ ఇవాళ మనకి ఈ సెషన్‌లో కొంచెం అటెండెన్స్ తక్కువే ఉంటుంది. ఎందుకంటే ప్యారలెల్‌గా వర్క్‌షాప్ జరుగుతుంది. సో, చాలామంది మన ప్రీవియస్ పార్టిసిపెంట్స్ ఆ వర్క్‌షాప్ కూడా అటెండ్ అవుతున్నారు. సో, అందుకని ఇవాల్టి మన ఈ సెషన్‌లో అటెండెన్స్ కొంచెం ఎంతైనా తక్కువ ఉండొచ్చు. బట్ ఎనీవే విల్ హావ్ ఎ నైస్ ఇంటరాక్టివ్ డిస్కషన్ బికాస్ యూ విల్ గెట్ మోర్ టైమ్ టు టాక్ టు ఈచ్ అదర్. హలో. ఒక 2 మినిట్స్. నమస్తే అండి రమణ్‌జీ గారు. నమస్తే అండి. నా నమస్తే. పేరు రామాంజిరెడ్డి. ఓకే. ఇప్పుడు ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్‌లో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవటమేనా? మీరే ఏమన్నా ఇట్లా డెమాన్‌స్ట్రేషన్ దాని గురించి ఏమన్నా ఇస్తారా? నేను ఫస్ట్ టైమ్ కదా క్లాస్‌కి. అవునా! మీరు ఫస్ట్ టైమా రిఫ్రెషర్ సెషన్ రావడము? ఓకే. యాహ్! అండి. కొంచెం ఒక 15-20 మినిట్స్ అట్లా ఒక కాన్సెప్ట్ రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం ఇవాళ. సో, దీని గురించి ఒకసారి రిఫ్రెష్ చేసుకొని నాలెడ్జ్‌ని అండ్ దెన్ వి విల్ గో ఇంటు ద డిస్కషన్ సెషన్ అండి. ఓకే. సుమన్ గారు ఫుల్ సెషన్ అటెండ్ అయ్యారా ఒకసారి కనుక్కోరా? యాహ్! సో, రమణ్‌జీ రెడ్డి గారు మీరు వర్క్‌షాప్ అయితే అటెండ్ అయ్యారు గదా! ఇంతకుముందు? అంతకుముందు ఎప్పుడు కాలేదు సార్. ఇదే ఫస్ట్ టైము. అయితే నేను నేచర్ కనెక్ట్‌లో నేను రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పాను మీకు ఆల్రెడీ. హుహుహు. ఎడ్యుకేషన్‌లో ఏందంటే మీకు సెండ్ చేశాను గూడా. ఏందంటే వితౌట్ మనీ, వితౌట్ ఎడ్యుకేషన్, ప్రైమరీ హుహు. సర్వైవల్, హ్యూమన్ లైఫ్, హ్యాపీ లైఫ్ అనే దాని మీద చేస్తున్నాను నేను రీసెర్చ్. ఓకే. అదే అయితే ఈ కాకుండా సెషన్స్ ఏంటంటే మెయిన్‌గా వర్క్‌షాప్ అటెండ్ అయ్యి ఈ నాలెడ్జ్‌ని ఇంప్లిమెంట్ చేసి ట్రై చేస్తున్న అంటే వాళ్ళకి మోర్ యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. మీరు నన్నడిగితే ఒక వర్క్‌షాప్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. జస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ పాసిబుల్ అది జాయిన్ అయితే బెటర్ మీరు. బికాజ్ మీరు అసలు ఒక ఫుల్ వర్క్‌షాప్ అటెండ్ అవ్వని వాళ్ళకేంటంటే నేను చాలా ఫాస్ట్‌గా మాట్లాడతాను. ఇప్పుడు రెస్పెక్ట్ గురించి కూడా ఆల్రెడీ ఒకసారి అందరూ అటెండ్ అయిపోయారు. మల్టిపుల్ టైమ్స్ అటెండ్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు ఈ సెషన్‌లో ఉన్నారనమాట. సో, కాన్సెప్ట్ గురించి చాలా క్విక్‌గా ఎళ్లి మోర్ ఆఫ్ డిస్కషన్ లాగా అలా ఉంటుంది.
నో ప్రాబ్లం, నేను రిసీవ్ చేసుకోగలుగుతా. నేను ఆల్రెడీ టీచింగ్లో ఉన్నా, రీసెర్చ్లో ఉన్నా కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు, నేను రిసీవ్ చేసుకోగలుగుతా. సరేనండి, దట్స్ యువర్ చాయిస్. బట్ నా రికమెండేషన్ ఏంటంటే వర్క్షాప్ జాయిన్ అయితే బెటర్. ఇప్పుడు ప్యారలల్గా జరుగుతుంది, సో శ్రీనివాస్ గారిని మీరు కాంటాక్ట్ చేస్తే హీ కెన్ మేక్ యూ జాయిన్ దట్ వర్క్షాప్. బట్ అప్ టు యూ, దట్స్ మై సజెషన్, బట్ యూ కెన్ ఆల్వేస్ అంటే స్టే. కానీ అంటే ఇప్పుడు మేము మాట్లాడేటప్పుడు కొన్ని టర్మ్స్ ఇవన్నీ వస్తాయి, సో మిమ్మల్ని యూ కాంట్ ఆస్క్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ బికాస్ టర్మ్స్ అన్ని ఒక పర్టికులర్ డెఫినేషన్ లో మేము యూజ్ చేస్తాము. సో మీరు మళ్ళీ ఆ డెఫినేషన్ మీకు తెలియదు కాబట్టి మీకు ఆడ్ గా ఉండొచ్చు, డిఫరెంట్ గా ఉండొచ్చు. సో ప్లీజ్ ఇప్పుడు లిసన్ టు ద వర్క్ షాప్, దట్స్ ఓకే. ఇప్పుడు వర్క్షాప్లో అందులో జాయిన్ కావాలంటే ఎట్లా మరి? శ్రీనివాస్ గారిని ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు ఎవరైతే ఈ లింక్ కానీ ఇవి పోస్ట్ చేశారో శ్రీనివాస్ గారే మీకు సెండ్ చేశారు ఈ వర్క్షాప్ సరే కి అటెండ్ కావాలి. అవును, అదే శ్రీనివాస్ గారిని ఒకసారి మీరు కాంటాక్ట్ చేస్తే ఆ వర్క్ షాప్ ది లింక్ ఇస్తారు, మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు. అది మోర్ యూస్ఫుల్ మీకు. రీసెర్చ్ కి సంబంధించి అది ఫుల్ వర్క్ షాప్ అండి. ఇంకా ఓకే, ఇంకా మేము సెషన్ స్టార్ట్ చేయాలండి. సో ప్లీజ్ ఒకసారి శ్రీనివాస్ గారితో మీరు మాట్లాడండి అండ్ దెన్ యూ కెన్ జాయిన్ ద అదర్ వర్క్ షాప్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, అందరికీ వెల్కమ్ అండి మన రిఫ్రెషర్ సెషన్కి. సో మనం ఆల్రెడీ 7 minutes పాస్ ద టైం కాబట్టి లెట్స్ గెట్ స్టార్టెడ్. నంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉన్నా ఐ థింక్ వీ కెన్ హ్యావ్ ఎ మోర్ ఇంటరాక్టివ్ సెషన్ టుడే. సో ఇవాళ టాపిక్ మనం తీసుకున్నది, సో వీ హ్యావ్ టేకెన్ ద టాపిక్ ఆఫ్ రెస్పెక్ట్ అండి. సో ఐ మీన్ లాస్ట్ వీక్ మనం ట్రస్ట్ గురించి మాట్లాడుకున్నాము, ఇవాళ సెషన్లో విల్ టాక్ అబౌట్ రెస్పెక్ట్. ఇప్పుడు ఈ సెషన్లో ఎంతమంది లైక్ రెస్పెక్ట్ గురించి లైక్ ఓకే, లెట్ మీ ఆస్క్ ఇట్ లైక్ దిస్, నేను రెస్పెక్ట్ గురించి ప్రజెంట్ చేసినప్పుడు వినని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఒకసారి కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్. అంటే నేను రెస్పెక్ట్ గురించి మన వర్క్షాప్లో ప్రజెంట్ చేసినప్పుడు మీరు, అంటే మన టీంలో డిఫరెంట్ వాళ్ళది అటెండ్ అయ్యి ఉండొచ్చు, బట్ నా ప్రెజెంటేషన్ ఎవరైనా అటెండ్ అవ్వని వాళ్ళు ఉన్నారా అండి? ఒకసారి కెన్ యూ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ విండో. నో అని చెప్తే సరిపోతుంది. మీరు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ నాట్ అటెండెడ్ మై ప్రెజెంటేషన్ యూ కెన్ సే నో. ఓకే, జితేంద్ర గారు, పద్మజ గారు అటెండ్ అవ్వలేదు. ఓకే, ఆల్రైట్ అండి. సో క్విక్గా ఒకసారి లెట్స్ గో త్రూ దిస్ 15 minutesలో అండ్ దెన్ విల్ గో ఇన్ టు ద డిస్కషన్. సో రెస్పెక్ట్ అనేది మనం డే టు డే లైఫ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ వర్డ్స్ దట్ వి లిజన్ టు. అండ్ ఒక రిలేషన్షిప్, మనం లాస్ట్ సెషన్లో కూడా మాట్లాడుకున్నాం, రిలేషన్షిప్ అనేది మనిషికి మధ్యలో ఉంది. మనం అది గుర్తించినా గుర్తించకపోయినా, వెదర్ వి సీ ఇట్ ఆర్ నాట్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆ రెస్పెక్ట్, ఆ రిలేషన్షిప్ని మనం సంబంధము అని చెప్పాము. అండ్ ఎప్పుడైతే కాంటాక్ట్లోకి వస్తామో, ఆ ఫీలింగ్స్ ఎప్పుడైతే ఎక్స్ప్రెషన్లోకి వస్తాయో అవి యూనో సంపర్కం అన్నాం. అంటే సంపర్కం అంటే ఏంటి? కాంటాక్ట్ కదా. సో వెన్ వీ కమ్ ఇన్ టు కాంటాక్ట్ అవర్ ఫీలింగ్స్ గెట్ ఎక్స్ప్రెస్డ్. అది ఇట్ విల్ బీ ఇన్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్. సో మనం ఒకరిని కలిసినప్పుడు ఒక స్మైల్ ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ ఒక ఇలా హాయ్ అని ఒక చేయి వేవ్ చేస్తాము, లేదా కొంతమంది కాల్ టచ్ చేస్తారు కొన్ని రీజియన్స్ ఆఫ్ ఇండియాలో. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫీలింగ్ క్యాన్ బి డిఫరెంట్. ఇంకొక చోట ఎక్కడో చేతులు జోడించి నమస్కరిస్తారు, కొంతమంది కాళ్ళు టచ్ చేస్తారు, కొంతమంది జస్ట్ హలో అంటారు, కొంతమంది ఇప్పుడు రీసెంట్గా కరోనా టైమ్స్లో ఇట్లా ఎల్బో బంప్ అంటున్నారు, చేతులు హ్యాండ్ షేక్ చేసుకోలేరు కదా, సో ఎల్బో బంప్ అనేది ఎల్బోస్తో ఇట్లా అనుకోవడం కొత్తగా ట్రెండ్. అలా డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద ఫీలింగ్స్ వీ హ్యావ్ టువర్డ్స్ అదర్. సో ఎక్స్ప్రెషన్స్ అనేవి దానికి ఎన్నైనా ఫార్మ్స్ ఉండొచ్చు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఇన్ ద ఎక్స్ప్రెషన్. సో క్రియేటివిటీ అనేది ఎక్కడ వస్తుంది? క్రియేటివిటీ ఈజ్ ఇన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఫీలింగ్. బట్ క్రియేటివిటీని ఫీలింగ్ ఉండాలా లేదా అన్న దాన్ని బట్టి దగ్గర యూజువల్లీ ఇక్కడ వాడడం జరుగుతుంది. సో ఫీలింగ్ లెవెల్లో క్రియేటివిటీ ఉంటుందా అసలు?
అంటే ఇప్పుడు నాకు ఒక ట్రస్ట్ అనే ఫీలింగ్ ఒక మనిషి పట్ల ఉండాలా లేదా అనేది ఆప్షన్ కాదు అది. అంటే అట్లీస్ట్ యాజ్ పర్ రియాలిటీ మనలో ఫీలింగ్స్ ఉన్నాయి అవతల మనిషి పట్ల అనేది మన ప్రపోజల్. జీవన్ విద్య వర్క్షాప్ లో చెప్పేది ఏంటి అంటే ఈ ఫీలింగ్స్ మనలో ఇన్నేట్ గా ఎదుటి మనిషి పట్ల ఉన్నాయి, వాటిని మనం గుర్తించి నిర్వహించాలి అనేది మాత్రమే మనం చేయాల్సింది. ఆ ఫీలింగ్స్ ఎందుకున్నాయి మనలో ఇన్నేట్ గా? బికాజ్ ఇన్నేట్ గా వీఆర్ ఆల్ ఇన్ ఏ కో ఎగ్జిస్టెన్స్. సో ఈ అస్తిత్వం ఏదైతే ఉందో సహ అస్తిత్వం రూపంలో ఉంది అనేది జీవన్ విద్య యొక్క మధ్యస్థ దర్శన్ యొక్క ఫండమెంటల్ టెనెట్. అంటే ఎగ్జిస్టెన్స్ అంటే ఈ అస్తిత్వం మొత్తము సహ అస్తిత్వం రూపంలో ఉంది అనేది ప్రపోజల్ అన్నమాట. అంటే ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్. అంటే అన్ని యూనిట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనుషులు కొన్ని యూనిట్స్, మెటీరియల్ యూనిట్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, తర్వాత మాలిక్యూల్స్, యానిమల్స్, ఇట్లా ఇవన్నీ యూనిట్స్ కదా మన ఎగ్జిస్టెన్స్ లో. ఈ అన్ని యూనిట్స్ బై ద వెరీ నేచర్ ఆఫ్ దేర్ ఎగ్జిస్టెన్స్ దే ఆర్ ఇన్ కో ఎగ్జిస్టెన్స్ అనేది ప్రపోజల్ అన్నమాట జీవన్ విద్యలో. సో ఈ కారణం వల్ల మనం కో ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో ఫండమెంటల్ గా ఈ కో ఎగ్జిస్టెన్స్ మనలో రైట్ ఫీలింగ్స్ రూపంలో కనిపిస్తుంది రిలేషన్షిప్స్కి వచ్చేసరికి. సో ఇద్దరు మనుషుల మధ్యలో రైట్ ఫీలింగ్స్ అనేవి ఆల్రెడీ ఇన్నేట్ గా మనలో ఉన్నాయి. ఇఫ్ వి లుక్ డీప్ విత్ ఇన్, మనం అది యాక్సెస్ చేస్తున్నామా లేదా ఇవాళ అనేది దేర్ కెన్ బి ఎ క్వశ్చన్. సో ఆర్ వి ఏబుల్ టు యాక్సెస్ దీస్ ఫీలింగ్స్ ఆర్ నాట్ విత్ ఇన్ అస్? దట్ మే నాట్ బి హ్యాపెనింగ్ బికాస్ మనలో డీప్ గా అంతా చూసి మనల్ని మనం రికగ్నైజ్ చేసి మనల్ని మనం రియలైజ్ అవ్వడం ఇంకా అది జరిగి ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఫీలింగ్స్ ని మనం చూసి ఉండకపోవచ్చు, బట్ ఉన్నాయి, డీప్ విత్ ఇన్ మనం చూసుకుంటే ఉంటాయి అనేది ప్రపోజల్ అన్నమాట. సో ఫీలింగ్ లో క్రియేటివిటీ ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇవాళ మార్నింగ్ కూడా ఒక సెషన్ లో మాట్లాడుతూ నేను చెప్తున్నాను. సో ఒక రాయిని పైకి వేస్తే కింద పడుతుంది కదా, రైట్? సో దేర్ ఈస్ నో క్రియేటివిటీ ఇన్ దట్. అది ఇండియాలో వేసినా, అమెరికాలో వేసినా, యూరోప్లో వేసినా, ఆస్ట్రేలియాలో వేసినా ఒక రాయి పైకి వేస్తే ఆల్వేస్ కిందకే వస్తుంది కదండి. సో మీరు కూడా కొంచెం ఆన్సర్స్ ఇస్తూ ఉండండి నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు. సో అది నేను వేసినా ఎవరు వేసినా కిందకే వస్తుంది రాయి కదా. డస్ ఇట్ చేంజ్? నో. ఎవరు రాయిని పైకి గాల్లోకి విసిరినా ఇట్ విల్ కమ్ డౌన్ అండ్ ఫాల్ ఆన్ ద ఎర్త్. అండ్ ఇవాళ వేసినా రేపు వేసినా 10 years తర్వాత వేసినా సరే రాయి కిందకు వస్తుంది, రైట్? ఎస్ ఆర్ నో? ఏ టైంకి కూడా సంబంధించింది కాదు. సో ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ టైం, ప్లేస్, ఇండివిజువల్. అంటే మనము ఎందుకు వస్తుంది? ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పగలరా? ఎందుకు ఆ రాయి బ్యాక్ వస్తుంది కిందకి? రైట్, యా, లా ఆఫ్ నేచర్. సో గ్రావిటీ అనే దానికి ఆ లా ఆఫ్ నేచర్ కి మనం గ్రావిటీ అని ఒక పేరు పెట్టుకున్నాం, రైట్? సో వీ హ్యావ్ అక్కడ ఒక లా ఉంది, అంటే ఒక సూత్రం ఉంది అనమాట. ఆ సూత్రాన్ని మనం అర్థం చేసుకున్నాం. అందుకే కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతున్నాం దట్ ఈస్ ద రియాలిటీ, వెదర్ యూ దట్ ఎనీ టైమ్ యూ త్రో ద స్టోన్ విల్ కమ్ డౌన్ అని కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం. అదే రిలేషన్షిప్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా అనే క్వశ్చన్ అడిగితే అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలమా మనం? ఒక మనిషిని మన ముందుంచి ఈ మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా, రెస్పెక్ట్ అనే ఫీలింగ్ ఈ మనిషి పట్ల ఉండాలా లేదా అనే క్వశ్చన్ అడగగలిగితే డూ వీ హ్యావ్ సర్టనిటీ దేర్? చెప్పలేకపోతున్నాం కదా, మనం చెప్పలేకపోతున్నాం. వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా లేదా అనే దాంట్లో సర్టనిటీ లేదు. ఎందుకు? బికాజ్ మనం ఏంటంటే దీని వెనకాల ఉన్న రిలేషన్షిప్స్ లో ఉన్న సూత్రాలను మనం ఐడెంటిఫై చేయలేదు. సో దేర్ ఆర్ లాస్ ఆఫ్ ఫిజిక్స్. ఏదైతే ఫిజిక్స్ లో లాస్ ఐడెంటిఫై చేస్తున్నామో రిలేషన్షిప్స్ లో సూత్రాలు ఏంటి? వాట్ ఆర్ ద లాస్ ఇన్ ద రిలేషన్షిప్ అనేది మనం ఐడెంటిఫై చేయలేదు. అండ్ ఐడెంటిఫై చేసినా ఇంకా మనకు అంత కాన్ఫిడెన్స్ రాలేదు దట్ ఆల్వేస్ దిస్ ఈస్ హౌ ద రిలేషన్షిప్స్ వర్క్స్ అనేది. మనం వీ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ దిస్ యాజ్ అ లా. అంటే ఇది ఇలానే ఉంటుంది, దిస్ ఈస్ ద రియాలిటీ, నేను ఇందులో క్రియేటివిటీ వాడడానికి లేదు. రెస్పెక్ట్ కానీ ట్రస్ట్ కానీ ఇట్లాంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఉండాల్సిందే ఒక మనిషి పట్ల అన్న దాని మీద మనకి ఇంకా సర్టనిటీ లేదు.
సో మన ముందుంచే ఈ ప్రపోజల్స్ ఏంటంటే ఈ వర్క్షాప్ లో మనం ఉన్న ప్రపోజల్స్ అన్ని సంబంధానికి సంబంధించిన సూత్రాలు. దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ రిలేషన్షిప్. సో మనం ఈ లాస్ ని కానీ మనం ఏం చెప్తున్నాము, ఈ లాస్ ని గుడ్డిగా నమ్మకండి. ఈ లాస్ మీ ముందు ఒక ప్రస్తావన రూపంలో ఉంచుతున్నాం. మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి. ఎలా అయితే ఇప్పుడు చిన్న పిల్లలకి ఇక దూకొద్దు, కింద పడితే దెబ్బలు తగులుతుంది, ఆర్ యూనో ఇలా ఇక్కడ నుంచి జంప్ చేస్తే కింద పడతావు అనేది మనం ఇనీషియల్ గా చెప్తాం కదా. ట్రైనింగ్ అనేది ఒక ఫేజ్ జరిగింది. సో ఆ కిడ్ ఏం చేస్తాడు ఆర్ చేస్తుంది, కొంచెంసేపు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఓ ఇలా ముందుకు పడిపోతున్నాను. సో స్లోగా ఆ కిడ్ ఏం గ్రహిస్తాడు, ఈ గ్రావిటీ అనేది ఏదైతే మనము చెప్తూ వస్తున్నామో ఆ కిడ్ గ్రహించాడు ఒక స్టేజ్ లో. ఆ గ్రహించిన తర్వాత ఏమవుతుంది, మనం ఎక్కడికి వెళ్ళి దూకం. ఎందుకు, మనకు తెలుసు మనం కింద పడతాం, దెబ్బ తగులుతుంది అని. రైట్. అలా ఏంటంటే ఈ రెస్పెక్ట్ కి, ట్రస్ట్ కి సంబంధించిన ఆర్ ఎనీ రిలేషన్షిప్ కి సంబంధించిన సూత్రాలని మనం ఇంకా ఫుల్ ఎక్స్పెరిమెంటల్ మోడ్ లోనే ఉన్నాం మనం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సూత్రాలు మనకి ఎవరు ప్రాపర్ ప్రపోజల్ రూపంలో మనకి రాలేదు. వచ్చినా వీటితో ప్రాపర్ సరిపడా ఎక్స్పెరిమెంట్స్ చేసి మనం ఇంకా దీన్ని ఫైనలైజ్ చేయలేదు. ఎస్ ఇలానే ఉండాలి రిలేషన్షిప్ అనేది మనం ఫైనల్ చేసుకోలేదు ఇంకా. అలా చేసుకోకపోవడం వల్ల ఏమవుతుంది, ఓకే వీళ్ళకి ఇద్దాం రెస్పెక్ట్, వీళ్ళకి వద్దులే, వీడికి రెస్పెక్ట్ ఇస్తే కొంచెం ఎక్కువైపోతుంది, మళ్ళీ రిటర్న్ నాతో సరిగ్గా బిహేవ్ చేయడేమోలే అని కొంచెం ఏంటంటే కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వక, కొంతమందికి ఎక్కువ చూపిద్దాము, కొంతమందికి తక్కువ చూపిద్దాము. అట్లా మనం ఏంటంటే కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేసుకుంటున్నాం మన లైఫ్ లో, రిలేషన్షిప్స్ లో ఇంకా. సో ఎప్పుడైతే ఆ ఎక్స్పెరిమెంట్స్ ఫినిష్ అవుతాయో, ఆ ఫినిష్ అయ్యి ఒక ఓకే ఇది అండర్స్టాండింగ్, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అని మనం ఎప్పుడైతే కొంచెం ఫైనలైజ్ చేసుకుంటామో, అండ్ దాట్ ఫైనలైజ్డ్ థింగ్ ఈజ్ ఇన్ హార్మనీ విత్ రియాలిటీ, దాట్ విల్ బికమ్ ద రైట్ అండర్స్టాండింగ్. నాకు ఆల్రెడీ ఇప్పుడు కూడా నేను కొన్ని కంక్లూషన్స్ డ్రా చేసుకున్నాను. ఏంటి, ఇలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వద్దు, ఇలా ఈ కేటగిరీ ఆఫ్ పీపుల్కే నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, ఈ కేటగిరీ వాళ్ళు నా మనుషులు కాదు, ఇలా నేను ఆల్రెడీ కొన్ని కంక్లూషన్స్ డ్రా చేసుకున్నా. కానీ ఏమవుతుంది, ఆ కంక్లూషన్స్ వల్ల కొన్నిసార్లు హార్మోనియస్ గా ఉంటుంది, కొన్నిసార్లు హార్మోనియస్ గా ఉండట్లేదు. అంటే అది ఎందులో ఏదో గ్యాప్ ఉంది, రియాలిటీకి అనుగుణంగా లేదు అది. రైట్. సో ఎప్పుడైతే మనము ఆ రియాలిటీకి అనుగుణంగా ఉన్న అండర్స్టాండింగ్, అంటే రైట్ అండర్స్టాండింగ్ ని మనం గుర్తించి అండ్ దాన్ని మనం ఫైనలైజ్ చేసుకోగలుగుతాము, అంటే ఇంకా ఎక్స్పెరిమెంటల్ మోడ్ కాదు, ఎస్ దిస్ ఈజ్ ఇట్ అని అంటాము, అప్పుడు అదే రైట్ అండర్స్టాండింగ్, అదే రియలైజేషన్. దట్స్ వెన్ వీల్ గెట్ ద రియలైజేషన్. సో ఇది అంటే జనరల్గా మామూలుగా రిలేషన్షిప్స్లో లాస్ గురించి, రిలేషన్షిప్స్లో కూడా ఎంత సర్టెనిటీ ఉంది అంటే దెర్ ఇస్ స్పేస్ ఫర్ క్రియేటివిటీ. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్స్లో కూడా ఎలా అయితే ఫిజిక్స్లో సూత్రాలు ఉన్నాయో, లాస్ ఆఫ్ గ్రావిటీ అని, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ అని, యూనో లాస్ ఆఫ్ ఎనర్జీ అని, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తున్నాం ఫిజిక్స్లో మెటీరియల్స్ మధ్యలో. అలానే కాన్షియస్ యూనిట్స్ మధ్యలో కూడా లాస్ ఉన్నాయి. ఎట్లయితే మెటీరియల్ యూనిట్స్ లో లాస్ ని మనం ఐడెంటిఫై చేస్తున్నామో, అట్లా కాన్షియస్ యూనిట్స్ మధ్యలో లాస్ ని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదే మన ప్రపోజల్స్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ అబౌట్ ఫీలింగ్స్ ఇన్ ఎ రిలేషన్షిప్. సో ఆ ప్రాసెస్ లోనే ఉన్నాం మనం, మన లాస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు రెస్పెక్ట్ గురించి ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి, ప్రపోజల్ ఏంటి అంటే, సో అది ఒకసారి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, సో కొంతమంది వినుండొచ్చు, సో కొంతమందికి రిడెండెంట్ గా ఉండొచ్చు, బట్ ప్లీజ్ గివ్ మీ సమ్ ఆన్సర్స్. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో ఇప్పుడు ఒక వాలంటీర్ కావాలండి. కెన్ వన్ ఆఫ్ యూ వాలంటీర్ మీ అని చెప్పండి, ఆర్ రేజ్ యువర్ హ్యాండ్. హూ వాంట్స్ టు వాలంటీర్? This is Naresh. నరేష్ గారు, హలో అండి, నమస్తే. సో నరేష్ గారు మనకు వాలంటీర్ అండి. సో నేను నరేష్ గారిది చిన్న బొమ్మ గీస్తాను ఇక్కడ. ఏమనుకోకండి నరేష్ గారు, బొమ్మలు బాగుండకపోవచ్చు. ఊరికే. సో ఇది నరేష్ గారు అండి. సో నరేష్ గారి గురించి మీకు ఏం తెలుసు చెప్పండి. సంబడి చాట్ విండోలో నరేష్ గారి గురించి మీకు ఏం తెలుసు అనేది. సో ఈ మనిషిని, సో రెస్పెక్ట్ అంటే ఏంటి, రైట్ ఇవాల్యుయేషన్ కదా. రెస్పెక్ట్ అంటే రైట్ ఇవాల్యుయేషన్ నుంచి వచ్చే ఫీలింగే రెస్పెక్ట్.
ఈ మనిషిని రైట్ ఇవాల్యుయేషన్ చేద్దాం. ఎలా చేద్దామో చూద్దాం. సో ఇప్పుడు నరేష్ గారి గురించి మీకు నాకు ఏం తెలుసు? ఎవరైనా టైప్ చేస్తారా? మీకు ఏం తెలుసు నరేష్ గారి గురించి? ఏమైనా తెలుసా? అసలు ఎవరికి ఏమీ తెలియదా నరేష్ గారి గురించి? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ విండో. ఓకే. వెరీ హంబుల్. మీకు ఎలా అంటే మీకు ఆల్రెడీ ఆయన పరిచయమా? వెరీ హంబుల్ అని చెప్పేస్తున్నారు. ఓకే, వెరీ హంబుల్ అంట. అండ్ హౌ డ్రెస్డ్. ఓకే, సర్వీస్ మోటో పర్సన్. సో ఇవన్నీ మీకు ఎలా తెలుసు? మేబీ పరిచయం ఉందేమో నరేష్ గారి గురించి. ఎనీవే, సో నైస్. హీ రెగ్యులర్లీ అటెండ్స్ ద క్లాసెస్. కొన్ని రాస్తున్నాను. రెగ్యులర్లీ సర్వీస్ మోటో. ఇవన్నీ కొంచెం యు నో కాబట్టి. అసలు ఏమీ తెలియదు అనుకోండి, ఎవ్వరు తెలియని వాళ్ళే రాయండి. నరేష్ గారి గురించి మీకు ఏం తెలుసు? నో ఐడియా అంట. సో రెగ్యులర్. అపీరియన్స్ గివ్ ఎన్ ఇంప్రెషన్. ఓకే ఓకే. సో ఇంకేమన్నా చెప్పగలరా నరేష్ గారి గురించి? అసలు ఏమీ తెలియని మనిషి అండి. నాకు నరేష్ గారు అసలు ఏమీ పరిచయం లేదు. సో ఇప్పుడే వాలంటీర్ చేశారు. ఫస్ట్ టైం నేను తనతో మాట్లాడుతున్నాను. సో నో ఐడియా అంటున్నారు. ఓకే, సో మనకేం తెలియదు అంటున్నాం కదా. సుమన్ గారు, యా. శ్యామల పోలి గారు ప్రజెంట్ చేశారు, మీరు రీప్రజెంట్ చేయరా? ఓకే, భౌతిక సౌకర్యాలు కావాలి, డబ్బులు కావాలి. నేను వద్దు అని ఏం చెప్పట్లేదు కదండి. సో ఓకే, నో ఐడియా. ఎనీవే, సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, సో నరేష్ గారి గోల్ ఏంటండి? వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఇన్ హిస్ లైఫ్ నరేష్ గారికి? క్విక్గా ఆన్సర్స్ ఇవ్వాలి ప్లీజ్, మీరు అందరు చాట్ విండోలో. నరేష్ గారికి లైఫ్లో గోల్ ఏంటి? హ్యాపీనెస్. ఓకే, దయానంద్ గారు హ్యాపీనెస్ అంటున్నారు. హీ ఓన్లీ నోస్, నో ఐడియా. ఓకే, సో మనకు తెలియదు అంటున్నారు. కొంతమంది ఏమో మీకు మీకు తెలియదు అంటున్నారు. సో దయానంద్ గారు హ్యాపీనెస్ అని చెప్పారు. మీ గోల్ ఏంటండి? మనందరి గోల్ ఏంటి లైఫ్లో? వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఆస్పిరేషన్? మనందరం ఏం ఏం సాధిద్దాం అనుకుంటున్నాం లైఫ్లో? హ్యాపీనెస్. హ్యాపీనెస్, ఓకే. సో మన గోల్ హ్యాపీనెస్. సో నరేష్ గారి గోల్ కూడా అప్పుడు హ్యాపీనెస్ అయి ఉంటుంది కదా. ప్రతి మనిషి యొక్క ఫండమెంటల్ బేసిక్ హ్యూమన్ ఆస్పిరేషన్ ఏంటి అంటే, ప్రతి మనిషి సంతోషంగా సమృద్ధిగా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాడు అనేదే మనం ప్రపోజల్, వన్ ఆఫ్ ద ప్రపోజల్స్ కదా మన వర్క్షాప్లో. సో అది నరేష్ గారికి కూడా వర్తిస్తుంది కదా. సో నరేష్ గారు ఏమి యూనో తను కూడా అందరిలానే ఒక మనిషి కాబట్టి తనకి వర్తిస్తుంది. సో హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. నాది కూడా హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. ఓకే, సో ఈ గోల్ని ఎలా అచీవ్ చేసుకోవాలి? నరేష్ గారు ఏం చేస్తే ఈ గోల్ని అచీవ్ చేయగలుగుతారు? పోనీ మీరేం చేస్తే ఈ గోల్ని అచీవ్ చేయగలుగుతారు, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనే గోల్ని? మనందరము ఏం చేస్తే ఈ గోల్ని అచీవ్ చేయగలము, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనే గోల్ని? యా యా, చాట్లో టైప్ చేయండి, ఎందుకంటే అందరూ చాలా మంది ఆన్సర్ ఇవ్వాలి కదా. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ విండో. హార్డ్ వర్క్, రైట్ అండర్స్టాండింగ్. సో ప్రతి మనిషి యొక్క గోల్ ఏదైతే ఉందో, హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ కంటిన్యూస్గా కావాలి అనేది మన గోల్ కదా. సో ఈ గోల్ని ఎలా అచీవ్ చేయగలం? మనం ఎలా అచీవ్ చేయొచ్చు, నరేష్ గారు ఎలా అచీవ్ చేయొచ్చు? రైట్ అండర్స్టాండింగ్. ఓకే, సో మనం వర్క్షాప్లో మాట్లాడుకున్నాము. సో ఈ గోల్ ఏంటి, ఎలా అచీవ్ చేయొచ్చు అంటే, we have to need to have the right understanding
అండ్ లివ్ విత్ ఇట్ ఇన్ ఆల్ ద డైమెన్షన్స్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. అంటే మనం ఎక్కడెక్కడ జీవిస్తున్నాం, మనలో మనం జీవిస్తున్నాము, మన శరీరంతో మనం జీవిస్తున్నాము, మన సంబంధాల్లో మనం జీవిస్తున్నాము, మన సమాజంలో మనం జీవిస్తున్నాము, అండ్ ప్రకృతితో జీవిస్తున్నాం. ఈ 5 డైమెన్షన్స్ని నేను అర్థం చేసుకుని, ఈ 5 డైమెన్షన్స్లో ఎప్పుడైతే నేను హార్మోనియస్గా జీవించగలుగుతానో అప్పుడు నేను ఈ కంటిన్యూస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనే ఆస్పిరేషన్ ఏదైతే ఉందో ఒక మనిషిగా, దాన్ని నేను అచీవ్ చేసుకోగలుగుతాను. రైట్? సో ఇది మీకు ఇదే సొల్యూషన్ గోల్ని అచీవ్ చేయడానికి. అది నరేష్ గారికి కూడా అదేనా అండి? ఎస్ ఆర్ నో? మీకు ఏదైతే ప్రాసెస్ ఉందో ఈ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అచీవ్ చేయడానికి, నరేష్ గారికి కూడా అదే ప్రాసెసా, డిఫరెంట్ ప్రాసెస్ ఏమన్నా ఉందా నరేష్ గారికి సపరేట్గా? రైట్, సేమ్ ప్రాసెస్. రైట్, ఓకే. థర్డ్ క్వశ్చన్, సేమ్ ప్రాసెస్, రైట్? యా, సో సేమ్ ప్రాసెస్ అండి. ఎవరికైనా, ప్రతి మనిషికి హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ అనే బేసిక్ ఆస్పిరేషన్ ఏదైతే ఉందో అది అచీవ్ చేసుకోవడానికి ఒకటే దారి ఏంటి అంటే, నేను జీవిస్తున్న డైమెన్షన్స్ అంటే అస్తిత్వాన్ని అర్థం చేసుకోవడం, దానిలో నేను జీవించగలగడం హార్మోనియస్గా. దట్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాసెస్ టు అచీవ్ దిస్ goal of continuous happiness. థర్డ్ క్వశ్చన్, సో నరేష్ గారిలో డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, సెల్ఫ్లో కంటిన్యూస్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కదా, డిజైరింగ్, థింకింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్ ఆర్ సెలెక్షన్ అనేది, ఏదైతే ఇమాజినేషన్ అంటామో, సో అది నరేష్ గారిలో ఉండుండొచ్చు అంటారా? ఉంటుందంటారా? డిజైరింగ్, థింకింగ్, ఎక్స్పెక్టేషన్ అనేది ఏదైతే ప్రాసెస్ ఉందో నరేష్ గారిలో ఉండుంటుందా అది? రైట్, ఓకే. సో నరేష్ గారిలో ఉందని చెప్తున్నారు. ఓకే, గుడ్. మీలో డిజైరింగ్, థింకింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అని ఏదైతే కంటిన్యూస్గా కోరికలు, ఆలోచనలు, ఆస్వాదనలు అనేవి మీలో కూడా ఉన్నాయా అండి కంటిన్యూస్గా? ఓకే, నైస్. సో డిజైరింగ్, థింకింగ్, ఎక్స్పెక్టేషన్ అనేది మీలో కూడా సేమ్. సో దీన్ని పొటెన్షియల్ అంటామండి. అంటే ఈ గోల్ని అచీవ్ చేసుకునే పొటెన్షియల్ మనకి ఈ కంటిన్యూస్ యాక్టివిటీ నుంచి వస్తుంది. సో మీలోనూ పొటెన్షియల్ ఉంది, నరేష్ గారిలోనూ పొటెన్షియల్ ఉంది. సో ఈ మూడిటి నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు? నరేష్ గారి గోల్, నా గోల్ ఒకటే. నరేష్ గారి సాధించుకునే ప్రొసీజరు, నేను ఆ గోల్ని సాధించుకునే ప్రొసీజరు ఒకటే. నాలో ఎంత పొటెన్షియల్ ఉందో నరేష్ గారిలో కూడా అంతే పొటెన్షియల్ ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఇంతకు ముందు ఏమీ తెలియదు అనుకున్నాం నరేష్ గారి గురించి, ఇప్పుడు ఏం తెలిసింది ఈ అనాలిసిస్ చేసిన తర్వాత? ఎవరైనా చెప్పగలరా? ఇప్పుడు అన్మ్యూట్ చేసి చెప్పొచ్చు కావాలంటే. ఏం తెలుస్తుంది ఈ అనాలిసిస్ బట్టి నరేష్ గారి గురించి? మనం ఎలా జీవించాలనుకుంటున్నామో నరేష్ గారి గోలో అలా జీవించాలనుకుంటున్నాం. రైట్. సో ఇందులో తెలిసేది ఏంటి అంటే, ద అదర్ ఈజ్ లైక్ మీ. తను కూడా నాలాంటి ఒక మనిషే అనేది తెలుస్తుంది. ద అదర్ ఈజ్ ఆల్సో లైక్ మీ అని తెలుస్తుందండి. ఈ మూడు ఎప్పుడైతే మనం చూడగలుగుతామో ఎదుటి మనిషిలో, నాలో ఎలాంటి నేను ఎలా అయితే ప్రతి క్షణము నా లైఫ్లో సంతోషంగా సమృద్ధిగా ఉండడానికి ఐ మీన్ ఎల్లప్పుడూ ట్రై చేస్తూ ఉన్నాను, నేను నా ఫ్యామిలీ హ్యాపీగా అండ్ సమృద్ధిగా ఉండడానికి పొద్దున్నుంచి సాయంత్రం దాకా పడుకునేదాకా ప్రతి క్షణము మన తాపత్రయం అదే, ఈ హ్యాపీనెస్ని అచీవ్ చేయాలనేది. రైట్? ఆ హ్యాపీనెస్ అచీవ్ చేయడానికి రకరకాల మెథడ్స్ మనందరం వెతుక్కుంటూ ఉంటాం. కొంతమంది మనం ఎక్కువ డబ్బు వస్తే హ్యాపీనెస్ ఉంటుందేమో అని కొంతసేపు ఎక్కువ డబ్బులు సంపాదిస్తుంటాం. అరే ఎక్కువ డబ్బులు సంపాదించాం కానీ ఈ రిలేషన్షిప్స్ బాగాలేవు, బ్యాలెన్స్ చేయాలనుకుని కొంతమంది బ్యాలెన్స్ చేయాలి అని ట్రై చేస్తారు. ఆ తర్వాత ఇది కూడా సరిపోవట్లేదు, నేను నా సెల్ఫ్ని అర్థం చేసుకోవాలి అని కొంతమంది అనుకుంటారు. సో అట్లా డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటాం. కానీ మనకి
ఈ వర్క్షాప్ లో మన ముందుంచిన ప్రపోజల్ ఏంటి అంటే ఈ 5 డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో నేను అంటే నా సెల్ఫ్ అండ్ బాడీ మధ్యలో రిలేషన్షిప్, నాకు అండ్ ఇంకో మనిషికి మధ్యలో రిలేషన్షిప్, నాకు సమాజానికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, అండ్ నాకు నేచర్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్, ఈ 5 డైమెన్షన్స్ ని నేను రైట్ గా అర్థం చేసుకుని ఎప్పుడైతే నేను ఈ 5 డైమెన్షన్స్ లో నేను హార్మోనియస్ గా జీవించగలుగుతానో అప్పుడు నేను నా గోల్ని అచీవ్ చేయగలననే ప్రస్తావన ఉంది. రైట్, అలా అది నాకెంత వర్తిస్తుందో ఆ ఎదుటి మనిషికి కూడా అంత వర్తిస్తుంది. రైట్, అండ్ పొటెన్షియల్ గురించి వస్తే పొటెన్షియల్ దగ్గర మనకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఆ మనిషికి నాకు పొటెన్షియల్ ఒకటేనా అని. అండ్ ఈ పొటెన్షియల్ గురించే చాలా యుద్ధాలు కూడా జరిగినాయి. నేను మామూలుగా చెప్తూ ఉంటాను వర్క్షాప్ లో నేను కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు World War II అనేది జరిగింది ఏంటండి, ఒక రేస్ ని అంతం చేసేయడానికి కైండ్ ఆఫ్ ప్రయత్నం జరిగింది. రైట్, అందుకే కదా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెట్టి జ్యూస్ ని అందరినీ కాల్ చేయాలి, వీళ్ళు లేకపోతే మన ప్రపంచం బెటర్ గా ఉంటుంది, ఒక రేస్ వాళ్ళే సుపీరియర్ రేస్, ఒక రేస్ సుపీరియర్ రేస్ కాదు అనే కదా ఈ గొడవ అంతా. సో అంటే ఏంటి, ఒక మనిషి జీన్స్ బట్టి ఆర్ రేస్ బట్టి తనకి పొటెన్షియల్ ఉందా లేదా, అంటే తన లెసర్ పొటెన్షియల్, నేను హయ్యర్ పొటెన్షియల్ అన్న దాని మీదే ఈ గొడవ అంతా జరిగింది. వరల్డ్ వార్ మొత్తం జరిగింది దాని, ఇప్పటికీ అది ఇంకా తేలలేదు. ఏదో వార్ జరిగినంత మాత్రం తేలిపోయింది అన్నట్టు కాదు. ఇప్పటికీ ఏంటి తెల్లవాళ్ళు ఎక్కువ పొటెన్షియల్ ఉన్న వల్ల, నల్లవాళ్ళు ఎక్కువ పొటెన్షియల్ ఉన్న వల్ల, లేదా హిందువులు ఎక్కువ పొటెన్షియల్ ఉన్న వల్ల, ఇంకా వేరే మతం వాళ్ళు ఎక్కువ పొటెన్షియల్ ఉన్న వల్ల, నా జాతి వాళ్ళు అంటే నా కాస్ట్ వాళ్ళు ఎక్కువ పొటెన్షియల్, వేరే వాళ్ళు ఎక్కువ పొటెన్షియల్, ఇవన్నీ ఇంకా అన్సాల్వ్డే. అంటే చాలా మందికి ఇంకా ఇది తేల్చుకోలేదు, దట్ ప్రతి మనిషి యొక్క పొటెన్షియల్ ఒక్కటే అనేది తేల్చుకోలేకపోయారు. Still this doubt is there. The proposal is every self has the potential to achieve this goal of happiness and prosperity అనేది ప్రపోజల్ అండి. నౌ ఇది అచీవ్ చేసే ప్రాసెస్ లో దేర్ కుడ్ బి లైక్ ఎంత అచీవ్ చేసాం ఇప్పుడు దాకా వేరియస్ సర్కమ్స్టాన్సెస్ వల్ల, వేరియస్ ఆపర్చునిటీస్ వల్ల అయి ఉండొచ్చు, మన కండిషనింగ్స్, ఒక్కొక్క కంట్రీలో డిఫరెంట్ కండిషనింగ్ ఉండొచ్చు, ఒక్కొక్క గ్రూప్ లో డిఫరెంట్ కండిషనింగ్ ఉండొచ్చు. సో ఈ కండిషనింగ్స్ వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల ఎంత అచీవ్ చేయగలిగాము అన్న దాని మీద దేర్ మే బి అప్స్ అండ్ డౌన్స్. అంటే ఇప్పుడు సంబడి మే బి గుడ్ ఇన్ సంథింగ్, సంబడి మే బి బ్యాడ్ ఇన్ సంథింగ్. అంటే మనీ సంపాదించడంలో ఒకళ్ళు గుడ్ అవ్వచ్చు, మనీ సంపాదించడంలో ఒకళ్ళు బ్యాడ్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఎవరో మనుషులతో బిహేవియర్ లో గుడ్ అవ్వచ్చు, ఇంకొకళ్ళు మనుషులతో బిహేవియర్ లో బ్యాడ్ అవ్వచ్చు. అట్లా డిఫరెంట్ పొటెన్షియల్స్ ని అచీవ్ చేసి ఉండొచ్చు. అంటే కొంతమందికి ఎక్కువ సామర్థ్యం ఉండొచ్చు, కొంతమందికి తక్కువ సామర్థ్యం ఉండొచ్చు. సో వేరియేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మనిషికి మధ్యలో సామర్థ్యంలో లోపం, వేరియేషన్ ఉంటుంది. ఇది ఇంకొక పేజ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తానండి, జస్ట్ 1 సెకండ్. సో వేరియేషన్ ఎక్కడ ఉంటుందంటే కాంపిటెన్స్ లో ఉంటుంది. సారీ, సో రెస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ థింగ్ ద ఫీలింగ్ that the other is like me, ఈ ఫీలింగ్ ఏదైతే ఉందో ఇది రెస్పెక్ట్ అండి. ఏ మనిషికి పట్ల అయితే తను కూడా నాలాంటి ఒక మనిషే అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో ఇది రెస్పెక్ట్ టువర్డ్స్ ద అదర్. అండ్ ఇది ఎలా వస్తుంది అంటే, వెన్ వి రియలైజ్ దట్ ద గోల్ ఈజ్ సేమ్, ప్రాసెస్ ఈజ్ సేమ్, పొటెన్షియల్ ఈజ్ సేమ్ ఇన్ ఈచ్ ఆఫ్ అస్. థర్డ్ది, కాంపిటెన్స్లో వేరియేషన్ ఉంటుంది. అంటే నేను ఎంత నా పొటెన్షియల్ని అచీవ్ చేసుకోగలిగాను ఇప్పుడు దాంట్లో అన్న దాంట్లో వేరియేషన్స్. ఓకే, కాంపిటెన్స్లో 2 రకాలు ఉండొచ్చు. నాకన్నా ఎక్కువ కాంపిటెన్స్ ఉన్న వాళ్ళు నాకు కనిపించవచ్చు. సో వాళ్ళ పట్ల నా ఫీలింగ్ ఏంటి, నేను నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. సపోజ్ ఎవరైనా తక్కువ కాంపిటెన్స్ వాళ్ళు, అంటే నేను ఒక విషయంలో నేను బెటర్ వీళ్ళకన్నా మనకు అనిపిస్తే, సో అప్పుడు వాళ్ళ పట్ల మన యాటిట్యూడ్ ఏంటి, బాధ్యత.
సో ఎవరైనా ఎవరైనా నాకన్నా ఎక్కువ కాంపిటెన్స్ ఉన్న వాళ్ళు ఆర్ ఎక్సలెంట్గా ఉన్న వాళ్ళు ఎప్పుడైతే నేను చూస్తానో కలుస్తానో వాళ్ళ పట్ల నాకు శ్రద్ధాభావం కలుగుతుంది. అంటే నాకన్నా వీళ్ళు బాగా చేస్తున్నారు, అది రిలేషన్షిప్స్ అవ్వచ్చు, వాళ్ళ వైఫ్తో ఎలా బిహేవ్ చేస్తున్నారు అవ్వచ్చు, లేదా వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు అని అవ్వచ్చు, లేదా వాళ్ళ ప్రొఫెషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అనేది అవ్వచ్చు. ఏదైనా సరే వాళ్ళు నాకన్నా బెటర్గా చేస్తున్నారు అన్నప్పుడు నేను నేర్చుకోవాలనే భావం కలుగుతుంది. అదే ఎవరైనా అంత అంత సరిగ్గా లేని వాళ్ళు కనిపించినప్పుడు, అంటే అది బిహేవియర్ లోపం అవ్వచ్చు, లేదా అండర్స్టాండింగ్ లోపం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది లేని వాళ్ళు కనిపించినప్పుడు ఏమవుతుంది, మనకి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అంటే తనకి ఈ ఈ అండర్స్టాండింగ్ ని బిల్డ్ చేసేది నా బాధ్యత అవుతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. సో ఇవి మూడండి. రెస్పెక్ట్ ని మనలో రైట్ ఫీలింగ్ కలగాలి అంటే ఈ పాయింట్స్ కనుక మనం చూడగలిగితే, దాట్ the other is also like me, the other has the potential like me, he or she may not have realized that potential, or somebody may have realized, then I need to learn. If they have not, I have the responsibility towards them. So this is about summary about respect అండి. సో ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే తీసుకుందాము, ఆర్ మీరు ఆల్రెడీ ఇది ఇంతకు ముందు కూడా విన్నారు కాబట్టి నేను జస్ట్ రిఫ్రెష్ చేయడానికి ట్రై చేశాను. దీన్ని బట్టి మీరు బ్యాక్ వెళ్ళినప్పుడు లైఫ్లో జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్ కానీ, చేంజెస్ కానీ, మీరు చూసే పర్స్పెక్టివ్లో చేంజెస్ కానీ, అవేమన్నా ఉంటే మీరు షేర్ చేయగలిగితే బాగుంటుందండి. మన చిన్న గ్రూపే కాబట్టి మీరు అందరూ అన్మ్యూట్ చేసి మాట్లాడితే ఇట్ విల్ బి నైస్. సో రెస్పెక్ట్ పట్ల మీకు ఇంకా ఏమన్నా లైక్ కన్ఫ్యూజన్ కానీ, ఏమన్నా క్లారిటీ కానీ, ఏదన్నా నరేష్ గారు చెప్పండి. సుమన్ గారు, యాక్చువల్లీ ఐ అండర్స్టూడ్ దిస్ వన్. కాన్ఫిడెన్స్ లెవెల్లో ప్రాబ్లం ఉంటుంది. కానీ ఇప్పుడు నేను యాక్చువల్గా టీచర్ గా వర్క్ చేస్తున్నా. స్టూడెంట్స్ కి ఐ నో దట్ ఎవరు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ తక్కువ, కానీ వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకు ఆ పేషెన్స్ రావట్లేదు. ఎక్కడ రాంగ్ అవుతుంది నాకు అర్థం కావట్లేదు. నేను షార్ట్ కమ్ వచ్చేస్తుంది పాపం. రెండు ఫస్ట్ గా చెప్తే సెకండ్ గా చెప్తే వాడు వినపోతే నేను ఇంకా సీరియస్ అవుతుంటా. పేషెన్స్ ని దానికి ఏమైనా కొంచెం హెల్ప్ చేయగలరా? అర్థమైంది కదా మీకు? యా అదే అంటే పేషెన్స్ అంటే రైట్. సో ఇందులో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు కొన్ని రిలేషన్షిప్స్ లో మీరు ఎఫర్ట్ పెట్టాలి, కంపల్సరీ తప్పదు అన్నట్టు మనకు అనిపించవచ్చు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల పట్ల తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఒక కిడ్ బ్రష్ చేయడం నేర్పించాలి మనం. వాడికి చెప్తే బ్రష్ చేయడు, పేస్ట్ మింగేస్తాడు, లేదా ఇంకేదో ఆటలు ఆడుతూ ఉంటాడు, వాటర్తో ఆడతాడు, ఇంకేదేదో చేస్తూ ఉంటాడు. మనం చెప్తూనే ఉంటాం 10 సార్లు అయినా, 20 సార్లు అయినా, 100 సార్లు అయినా. మనం ఎక్కడ అప్పుడప్పుడు చిరాకు పడవచ్చు, ఇంకోసారి ఏదన్నా కబుర్లు చెప్తూ చేపిస్తాము, లేదా ఇంకేదో చేపిస్తాము. బట్ వీ కీప్ ట్రయింగ్. ఎప్పుడు దాకా చేపిస్తాము? మన కిడ్ కాబట్టి మన కిడ్కి రైట్ అండర్స్టాండింగ్ వచ్చి తనంతట తాను బ్రష్ చేసుకుని పొద్దున్నే అది అలవాటుగా మారేదాకా, ఒక డిసిప్లిన్లోకి వచ్చేదాకా మనం చేపిస్తూ ఉంటాం. రైట్. సో అదే మన కిడ్ కేసులో వీఆర్ టేకింగ్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, బట్ బయట రిలేషన్షిప్స్లో వీఆర్ నాట్ ఏబుల్ టు. సో అంటే మనం రిలేషన్షిప్స్ని మనం ఎక్కడో లైక్ ఇవి నా రిలేషన్షిప్స్ కాదు అనేది ఒక విధంగా డిఫైన్ చేసుకున్నామేమో. అండ్ ఇంకోటి ఏంటి, కొన్ని సార్లు అందరికి టైం అండ్ ఎనర్జీ ఉండకపోవచ్చు అన్ని రిలేషన్షిప్స్ మీద అంత ఎఫర్ట్ పెట్టడానికి. అండ్ రెస్పాన్సిబిలిటీ డజంట్ మీన్ మనం అందరినీ మార్చేయాలి అన్నది కాదండి. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ఫీలింగ్ లోపల ఉన్నది, రైట్? అది ఎక్స్ప్రెస్ అవుతుంది ఎప్పుడైనా మీరు ఆ స్టూడెంట్ పట్ల మీరు కాంటాక్ట్ లోకి వచ్చినప్పుడు, లేదా మీరు ఆ స్టూడెంట్ పట్ల ఎలా బిహేవ్ చేస్తున్నాము అన్న దాంట్లో అది కనిపిస్తూ ఉంటుంది, ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. రైట్, వీ డోంట్ హ్యావ్ టు రియల్లీ సిట్ విత్ దట్ స్టూడెంట్ అండ్ ఇప్పుడు ఒక క్లాస్ చెప్పాలి, స్టూడెంట్కి ఎలా బిహేవ్ చేయాలో, ఇలా ఉండాలి, అలా ఉండకూడదు అని క్లాస్ చెప్పాలనేది ఉద్దేశం కాదు ఇక్కడ. రెస్పాన్సిబిలిటీ అనేది మనలో ఉండాల్సిన ఒక ఫీలింగ్ అంతే. రైట్, అది ఎక్స్ప్రెస్ అవుతుంది ఎప్పుడైతే మనము లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ జరుగుతుంది, స్టూడెంట్స్ కొంచెం మిస్యూస్గా బిహేవ్ చేస్తున్నారు. రైట్, మనకి ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం ఎలా రెస్పాండ్ అవుతాం ఆ ఇన్సిడెంట్కి, ఈ ఫీలింగ్ లేకపోతే ఎలా రెస్పాండ్ అవుతాం, అది మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, మీకు తెలుస్తుంది డిఫరెన్స్.
ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే మేబీ మనం ఆ క్లాస్లో ఏమన్నా అన్నా అనకపోయినా, లేదా ఇంకేదన్నా సరదాగా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడము, సరే ఒక జోక్ వేసి అందరినీ మళ్ళీ అటెన్షన్ గ్రాప్ చేయడము, ఓకే వీళ్ళు ఫర్ వాట్ ఎవర్ బి ద రీజన్ వెనకాల కొంచెం ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది, సో అందరి అటెన్షన్ ఇంకా మళ్ళీ ఎలా గ్రాప్ చేయాలనో, లేదా క్లాస్ అయిన తర్వాత వీళ్ళతోటి మాట్లాడడము, లేదా మనం అరుస్తున్నామా, లేదా ఆల్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. బట్ వాట్ ఈస్ ద ఫీలింగ్ విత్ ఇన్ మీ వెన్ ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్? అదే అన్నాను కదా, ఎక్స్ప్రెషన్ లో ఫీలింగ్ ఒకటైతే దీని ఎక్స్ప్రెషన్ లో క్రియేటివిటీ చాలా ఉంటుందండి. ఆ క్రియేటివిటీ హండ్రెడ్స్ ఆఫ్ ఫార్మ్స్ తీసుకోవచ్చు. మీరు క్లాస్ తర్వాత మాట్లాడతారా, లేకపోతే ఆ కిడ్ తో ఆ క్లాస్ లోనే ఎలా మాట్లాడొచ్చు, ఇదంతా క్రియేటివిటీలో అవుతుంది. కానీ మనకి ఆ కిడ్ పట్ల మన సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉందా, కోపం ఉందా, లేదా ఫ్రస్ట్రేషన్ ఉందా, చిరాకు ఉందా అనేది మాత్రం మనకి క్లియర్ గా తెలుస్తుంది మన లోపల. సో ఐ డోంట్ నో, అంటే నేను మీకు ఇఫ్ ఐ రెస్పాండెడ్ టు యువర్ క్వశ్చన్ ఆర్ నాట్. అర్థమైంది. అంటే మన అక్కడ నుంచి మా సపోజ్ ఐ మే హ్యావ్ సమ్ షార్ట్ కమ్, నాకు మరి వెంటనే నేను రియలైజ్ అవుతున్నా, ఇట్ విల్ టేక్ టైమ్ ఐ థింక్. అంటే కొన్ని రిలేషన్షిప్స్ లో మనం ఆ పేషెన్స్ మనం చూపిస్తామండి, కొన్ని రిలేషన్షిప్స్ లో పేషెన్స్ చూపించము. సో ఎందుకు కొన్నిట్లో చూపించగలుగుతున్నాము, ఎందుకు కొన్నిట్లో చూపించలేకపోతున్నాం అనే దాని మీద ఒకసారి మీరు రిఫ్లెక్ట్ అయితే, దెన్ మేబీ యూ కెన్ సీ సమ్ ఆన్సర్స్ ఇన్ దట్ ఫర్ యూ. పక్కనోడికి నిద్ర ఆ మాటగా నువ్వు మాట్లాడగాక, ఈడ ఇంత దూరం బెడ్ ఉంటే ఆడిదాకా వస్తావు, ఇదంతా ఖాళీ పెడతావు. హలో, ఎంత ఆ పక్క పడతానే చల్లగా ఐస్ ఇటు తగులుతుంది, నిద్ర పాయ్. ఎవరో అన్మ్యూట్ చేసేసారు, ఏదో మాట్లాడుతున్నారు. ఎనీవే, సో బ్యాక్ టు ద డిస్కషన్. సో ఎవరైనా ఏమన్నా మీ పర్సనల్ లైఫ్ లో ఇన్సిడెంట్స్ కానీ రెస్పెక్ట్ కి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ షేర్ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. జితేంద్ర గారు చెప్పండి. రాధారాణి గారు నెక్స్ట్ మీరు చెప్తారు కానీ. చెప్పండి జితేంద్ర గారు. సార్ అందరికీ పొటెన్షియాలిటీ ఒకటేగా ఉంటుందని మనం ఎట్లా తీసుకోవాలి దాన్ని? ఇది అంటే ఎలా తీసుకోవాలి అంటే, ఇది ఒక ప్రపోజల్ అండి. అంటే మన సెల్ఫ్ లో జరిగే యాక్టివిటీస్ బేసిస్ మీద అండ్ ఆ సెల్ఫ్ కి ఎనర్జీ ఎక్కడ వస్తుంది అన్న బేసిస్ మీద ఇది ఒక ప్రస్తావన. మీరు చూడొచ్చు, ట్రై చేయొచ్చు. అంటే ఆపర్చునిటీ ఇస్తే అందరూ సిమిలర్ గా పర్ఫామ్ చేయగలుగుతారా, చేయలేరా, పొటెన్షియల్ ఉందా లేదా ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ, ఒక విషయం అర్థం చేసుకోవడానికి కానీ, పొటెన్షియల్ అనేది ఉందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ అది కిడ్స్ లో అయినా సరే, ఇప్పుడు ఒక కిడ్ ఉన్నారు, ఆ కిడ్ ఇలా ఒక విధంగా బిహేవ్ చేస్తున్నాడు. కిడ్ ని పిలిచి నీకు ఇట్లా నీ ఫ్రెండ్స్ తో అన్ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఆడుకోవడం బాగుంటుందా, లేదా కిడ్స్ తో ఫైట్ చేస్తే నీకు బాగుంటుందా నీ ఫ్రెండ్స్ తోటి అని అడిగితే ఆన్సర్ వస్తుంది కదా, ఒక ఆన్సర్ ఎక్కడి నుంచో. ఆ కిడ్ చెప్తాడు ఆన్సర్. మీరు క్వశ్చన్ అడిగి చూడండి. చిన్నపిల్లలనైనా సరే, ఎవరినైనా సరే పిలిచి, నేను ఇది 4 years 3 years 5 years కిడ్స్ తో కూడా ఈ క్వశ్చన్స్ నేను అడిగినప్పుడు ఆల్వేస్ వాళ్ళు చెప్పారు ఏంటంటే, నేను ఆ ఫ్రెండ్స్ తో బాగా ఆడుకున్నప్పుడే నాకు హ్యాపీగా బాగుంటుంది, నేను ఫైట్ చేస్తే గొడవ పడితే నాకు బాగుండదు అనే చెప్తారు. అంటే ఏదో ఉంది కదా విత్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ విచ్ ఇస్ టెల్లింగ్ దట్ ఆన్సర్. వాళ్ళు ఎక్కడి నుంచో చెప్తున్నారు కదా, మనం వీళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ ముందు చెప్పలేదు కదా. సో మరి ఆన్సర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచిస్తే, సో మన అందరిలోనూ ఒక ఇన్నేట్నెస్ ఉందండి. ఆ ఇన్నేట్, అదే దాన్నే స్వత్వము అంటాము, ఇన్నేట్నెస్ అంటాము, రకరకాల పేర్లు పెడతాం. సో ఆ ఇన్నేట్నెస్ ఏంటి అంటే, మనకి ఆ ఇన్నర్ వాయిస్ అంటాము కొన్నిసార్లు. రకరకాల పేర్లు పెట్టి దాన్ని ఆల్రెడీ లిటరేచర్ లో రకరకాల పుస్తకాల్లో కూడా రాశారు. సో అదేంటి అంటే, మనలో ఎప్పుడైతే దాన్ని యాక్సెస్ చేస్తామో we all get the same answers. So that is the source of our understanding also. Now
ఆ అండర్స్టాండింగ్ ని యాక్సెస్ చేయడానికి ఏదైతే డిజైరింగ్, థింకింగ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ యాక్టివిటీస్ అనేవి సెల్ఫ్ లో జరుగుతూ ఉంటాయో అవి మన అందరిలో అంటే బై ద వెరీ నేచర్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్ అన్ని లెవెల్స్ యాక్టివేట్ అయి ఉన్నాయి. అన్ని లెవెల్స్ అంటే డిజైరింగ్, థింకింగ్, ఎక్స్పెక్టేషన్ అనే లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సెల్ఫ్ లో ఈ లెవెల్స్ అన్ని యాక్టివేట్ అయి ఉన్నాయి కాబట్టి అందరికీ ఒకే సిమిలర్ పొటెన్షియల్ ఉంటుంది అనేది ప్రపోజల్. నౌ ఇది రియలైజ్ ఎలా అంటే మనం ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్షియల్ థింగ్. థియరిటికల్ గా దీన్ని ఏమీ ప్రూవ్ చేయగలిగింది ఏం లేదు. సో డే టు డే లైఫ్ ఆబ్జర్వేషన్స్ తోనో యూనో మనలో మనం చూసుకోగలగడము, మనలో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, నాలో ఇమాజినేషన్ అనే క్రియ జరుగుతుందా ఇది చూసుకోగలుగుతాం. ఇలాంటిది పక్కనోడి దగ్గర కూడా ఉండుండొచ్చా లేదా అన్నది కూడా మనకి ఐడియా వస్తుంది. ద వే దే ఆర్ బిహేవింగ్ కానీ ద వే దే ఆర్ థింకింగ్. వాళ్ళకి కోరికలు ఉన్నాయి, వాళ్ళకి థాట్ ప్రాసెస్ ఉంది, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి కదా. సో నాకెంత పొటెన్షియల్ ఉందో వాళ్ళకి అంత పొటెన్షియల్ ఉంది అనేది కనిపిస్తుంది. అజంప్షన్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ తీసుకుంటే యానిమల్స్ లో సెలెక్షన్ అనే యాక్టివిటీనే ఎక్కువ తిరుగుతుంది. అంటే డిజైరింగ్ అండ్ థింకింగ్ అనే అజంప్షన్స్ అనేవి ఆ లెవెల్స్ యాక్టివేట్ అయ్యి ఉండవు అంతగా అనేది ప్రపోజల్ అనమాట. వేరాజ్ వెన్ ద యానిమల్స్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ హ్యూమన్ బీయింగ్స్ మళ్ళీ ఆ యానిమల్స్ లో కొంచెం ఆ లెవెల్ కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అంటే ఇతను నా మాస్టర్ కాదు అనేది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాగ్ ని తీసుకుంటే క్లియర్ గా అది రికగ్నైజ్ చేయగలుగుతుంది కదా, దిస్ పర్సన్ ఇస్ మై మాస్టర్, దిస్ పర్సన్ ఇస్ నాట్ మై మాస్టర్, ఇతను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నేను ఫాలో అవుతాను, ఇతను చెప్పిన అంటే ఒక లెవెల్ ఆఫ్ అజంప్షన్ కూడా స్లోగా యాక్టివేట్ అవుతుంది ఆ సెల్ఫ్ లో కూడా. అంటే డాగ్ లో ఉండే సెల్ఫ్ లో కూడా ఇది యాక్టివేట్ అవుతుంది. అది ఫుల్లీ యాక్టివేటెడ్ హ్యూమన్ బీయింగ్స్ లో ఉంటుంది. అందుకని మన దగ్గర అందరి దగ్గర పొటెన్షియల్ ఉంది అనేది ప్రపోజల్ అన్నమాట. కానీ ఎంత యాక్టివేట్ అయింది అనేది ఇంకా సరిపోదు. ఇంకా లోవర్ లెవెల్, ఇంకా దాని లోపల డీపర్ లెవెల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా యాక్టివేట్ అయినప్పుడు వి ఆల్ బికమ్ దిస్ పీపుల్ లివింగ్ విత్ రైట్ అండర్స్టాండింగ్. సో ఆ డీపర్ లెవెల్స్ ని యాక్టివేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆ డీపర్ లెవెల్స్ ఉన్నాయి, ఆ ఇన్నర్ నేచర్ నాలో ఉంది అని గుర్తించి దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ ఇన్నర్ లెవెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. అండ్ దెన్ వి ఆల్ కెన్ రియలైజ్ అవర్ పొటెన్షియల్ అనేది ఈ ప్రాసెస్, ఈ వర్క్షాప్ ప్రాసెస్ కానీ, రియాలిటీని అబ్జర్వ్ చేసే ప్రాసెస్ కానీ, అధ్యయనం ప్రాసెస్ కానీ, ఏ ప్రాసెస్ అయినా బేసిక్గా నాలోని యాక్సెస్డ్ అన్యాక్టివేటెడ్ లెవెల్స్ విత్ ఇన్ మై ఓన్ సెల్ఫ్ ని నేను యాక్టివేట్ చేసి రియలైజ్ అవ్వాలి అనేదే ఈ ప్రయత్నం. ఎప్పుడైతే ఆ లెవెల్స్ యాక్టివేట్ అవుతాయో దెన్ ఐఎమ్ గైడెడ్ బై దోస్ ఇన్నేట్ నేచర్ లెవెల్స్. అండ్ ఎప్పుడైతే నా ఇన్నేట్ నేచర్ నన్ను గైడ్ చేస్తుందో నా బిహేవియర్లో ఒక డెఫినెట్నెస్ వస్తుంది, నా ఫీలింగ్స్లో ఒక సర్టనిటీ వస్తుంది అనేదే ప్రస్తావన అనమాట. మీరు రాధారాణి గారు మీరు ఏదో క్వశ్చన్ అడగబోతున్నారు ఇందాక. నమస్తే సార్. నమస్తే అండి. యాక్చువల్గా ఏంటంటే సార్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటెన్సీ లెవెల్ పెరగడనే అనుకుంటున్నాను. రెస్పాన్సిబిలిటీ ఉందని ఫస్ట్ ఫీల్ అవ్వాలి కదా సార్. ఇప్పుడు ఒక రిలేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్ ఉందని ఫీల్ అవ్వాలి. అంటే ఇది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే మనము మన వాళ్ళు ఏదైనా ఇబ్బంది చేసినా మనం ఏంటంటే ఇంకా ట్రై చేస్తాము, ఇంకొంచెం కాంపిటెన్స్ లెవెల్ పెంచుకుంటాము. అదే ఒక షాప్ వాడు ఎప్పుడు కోపడతాడు అంటే మనము అంత ఎఫర్ట్ పెట్టకపోవచ్చు అక్కడ. ఎందుకంటే అక్కడ రిలేషన్ ఉందని గుర్తించకపోవడం అవ్వచ్చు, లేకపోతే ఆ రిలేషన్ కంటే ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు. ఇక్కడ మనకు రిలేషన్ ఉందని గుర్తించినా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడము, లేకపోతే కాంపిటెన్సీ మన కాంపిటెన్సీ లెవెల్ పెంచుతాం, వాళ్ళ కాంపిటెన్సీ లెవెల్ పెంచడానికి మన కాంపిటెన్సీ లెవెల్ పెంచుతూ ఉన్నా కూడా వాళ్ళ కాంపిటెన్సీ లెవెల్ పెరగట్లేదు. సిచ్యువేషన్స్ అలాగే ఉన్నప్పుడు ఏ విధంగా అప్రోచ్ అవ్వచ్చు? సో అదే అండి అప్రోచ్ అనేది. సో ఒకసారి మీరు కొంచెం బజింగ్ నాయిస్ వస్తుంది, సో మీరు అందరు మ్యూట్ చేసేసేయండి. క్వశ్చన్ అడిగారు కదా. రాధారాణి మేడం మీరు కూడా ఒకసారి మ్యూట్ చేయండి, కొంచెం నాయిస్ వస్తుంది.
థ్యాంక్స్ అండి. ఓకే, నైస్. సో మీరు అడిగేది మనం ప్రయత్నం చేస్తున్నాము సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ తోటి టువర్డ్స్ ద అదర్, బట్ మనం మన కాంపిటెన్స్ పెంచుకోవాలి, అవతల వాళ్ళ కాంపిటెన్స్ పెంచుకోవాలి, అది జరగట్లేదు అనేది. సో అంటే అనే వాట్ వి థింక్ ఈజ్ మనం మన ఎఫర్ట్ పెడుతున్నామండి మన కాంపిటెన్స్ని పెంచుకోవడానికి. బట్ మీరు చూడండి, ఒకవేళ మన కాంపిటెన్స్ పెరుగుతున్నప్పుడు కానీ మన కాంపిటెన్స్ పెంచుకుంటున్నప్పుడు కానీ న్యాచురల్లీ సమ్ థింగ్స్ విల్ స్టార్ట్ గెటింగ్ కరెక్టెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన కాంపిటెన్స్ లెవెల్ పెరగడం అంటే ఏంటండి, మనలో ఒక సెన్స్ ఆఫ్ స్టెబిలిటీ ఇన్ ఫీలింగ్స్ ఉండడం, ఒక సెన్స్ ఆఫ్ డెఫినెట్నెస్ బిహేవియర్లో ఉండడము, ఒక రకమైన సౌమ్యత ఉండడము మన మాటల్లో కానీ, ఒక రకమైన రైట్ బిహేవియర్ అండ్ రైట్ ఫీలింగ్స్ ఉండటం. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఏమవుతుందండి, ద అదర్ స్టార్ట్స్ ఫీలింగ్ కంఫర్టబుల్ విత్ అస్ కదా. ఇప్పుడు మనలో లేదనుకోండి, అది మనలో కాంపిటెన్స్ లేదు, మనలో ఫీలింగ్స్ నిలకడగా ఉండలేకపోతున్నాయి, కొంతసేపు కోపం వస్తుంది, కొంతసేపు పోతుంది, కొంతసేపు నేను చిరాగ్గా ఉంటున్నాను, కొంతసేపు బాగానే ఉంటున్నాను, ఇలా నిలకడగా లేనప్పుడు ఏమవుతుంది, ద అదర్ ఆల్సో విల్ నాట్ ఫీల్ అష్యూర్డ్ అబౌట్ అవర్స్, అండ్ మన బిహేవియర్ ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. సో మనల్ని ఒక ఆదర్శంగా కానీ, మనల్ని ఇతని దగ్గర నేను నేర్చుకోవాలన్న ఫీలింగ్ కూడా వాళ్ళకి కలగకపోవచ్చు. బట్ ఎప్పుడైతే మనలో స్టెబిలిటీ ఆ డెఫినెట్నెస్ కనిపిస్తుందో, దెన్ ద అదర్ విల్ స్టార్ట్. అది ఏదో ఒక రోజులో అవ్వదు, అండ్ ఆ డెఫినెట్నెస్ అనేది కొంచెం ఒక కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైంలో మనలో కనిపించినప్పుడు ద అదర్ విల్ రికగ్నైజ్ ఇట్. మీరు అది మీరు రిలేషన్షిప్స్ లో మనం వీ కెన్ క్లియర్లీ సీ, ఎప్పుడైతే మనం ఒకళ్ళతోటి వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా, వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా, మనం వాళ్ళతో స్టేబుల్ గా మన బిహేవియర్ లో ఉండగలిగినప్పుడు, దెన్ దే విల్ డెఫినెట్లీ, ఎప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఒక అడ్వైస్ కి రావడం కానీ, వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నా షేర్ చేయడం కానీ, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి షేర్ చేస్తారండి, మన దగ్గరికే వచ్చి షేర్ చేస్తారు కదా. ఎవరితో అయితే వాళ్ళు కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారో వాళ్ళ దగ్గరకు వచ్చి షేర్ చేస్తారు కదా, నాట్ టువర్డ్స్ సంబడి హూ విల్ నాట్ ఎంపథైజ్ విత్ దెమ్. వాళ్ళని అర్థం చేసుకుంటారో లేదో అని గ్యారంటీ లేదు, అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళం కదా. మనం ఎవరి దగ్గరికి వెళ్తామని చూసుకుంటే కూడా మనకు కనిపిస్తుంది, ఎవరైతే మనతో బిహేవియర్ లో కానీ, వాళ్ళు నాకన్నా ఎక్కువ మెచ్యూరిటీతో ఉన్నారు, మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు అలా ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. అలానే naturally the other also, when they see that maturity in us, the right understanding in us, they will start approaching towards us. That is a better way to build the competence in the other. That's an better opportunity than మనం ఏదో వాళ్ళకి క్లాస్ లాగా చెప్పడము. ఆల్వేస్ ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ తోటి వాళ్ళని తీసుకోవాలి అనగానే ఇమీడియట్ గా మన ఇమాజినేషన్ లో వచ్చేది ఏంటంటే, వాళ్ళని ఏదో మార్చేయాలి అన్నట్టు ఒక సెన్స్ వస్తుంది. అది కాదండి సెన్స్. ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ, ఎస్పెషలీ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ కానీ మన ఇంట్లో కానీ, రైట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే అండ్ మనం రైట్ గా ఉంటే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. వాళ్ళకి ఆటోమేటిక్ గా లెర్నింగ్ అనేది అండ్ వాళ్ళలో కాంపిటెన్స్ బిల్డింగ్ అనేది కూడా జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు మనల్ని కాపీ చేస్తున్నారు, మనల్ని ఎమ్యులేట్ చేస్తున్నారు, రైట్. సో న్యాచురల్లీ స్లోగా కాంపిటెన్స్ విల్ కీప్ బిల్డింగ్. సో దట్స్ వాట్ ఐ థింక్ అండి. మనలో కాంపిటెన్స్ బిల్డ్ చేసుకునే ఎఫర్ట్ పెడతాము, అండ్ దానికి రకరకాల టెక్నిక్స్ యూస్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని టూల్స్ ఉన్నాయో టూల్స్ని కానీ, అది కంటెంట్ని రిఫ్లెక్ట్ చేయడం కానీ. సో ఇప్పుడు ఈ ప్రపోజల్స్ అన్నీ ఉన్నాయి, మనలో ప్రపోజల్స్ని మనం డే టు డే ఇంటరాక్షన్స్లో వీటిని రిఫ్లెక్ట్ చేస్తూ వీటి ప్రకారం జీవించడానికి ట్రై చేస్తూ, అదే కదా మనం సెల్ఫ్ వెరిఫికేషన్ ప్రాసెస్ అని చెప్పాము. సో వెన్ ఐఎమ్ లివింగ్ అకార్డింగ్ టు ద ప్రపోజల్, if I am feeling comfort within me, and the other is also feeling comfort in interacting with me, then the proposal has some value. The proposal is working, the proposal is in tune with the reality. సో అలా మనం ప్రపోజల్స్ని వెరిఫై చేసుకుంటూ మనలో కాంపిటెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఆల్టర్నేటివ్ ఏం లేదండి. వీ హ్యావ్ టు బిల్డ్ ద కాంపిటెన్స్ ఇన్ అస్, దెన్ ఓన్లీ రిలేషన్షిప్స్ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్ అండ్ దే విల్ స్టార్ట్ బికమింగ్ మోర్ హార్మోనియస్. అండ్ వైభవం అంటే ఏంటంటే, ద స్ప్రెడ్ ఆఫ్ దట్ కాంపిటెన్స్ ఆల్సో క్యాన్ బి సీన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడండి, ఆ మనిషి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎవరికి తెలియదు, చిరాకు పడవచ్చు, ఈ మూమెంట్లో బాగానే ఉంటాడు, నెక్స్ట్ ఉంటుంది, అండ్ దెన్ నెక్స్ట్ మూమెంట్లో ఉండకపోవచ్చు. అలాంటి మనిషి స్కోప్ ఎలా ఉంటుందో చూడండి. అంటే ఎన్ని నంబర్ ఆఫ్ రిలేషన్షిప్స్ దట్ ద పీపుల్ ఫీల్ కంఫర్టబుల్ టాకింగ్ టు దెమ్, ఒక నంబర్ ఎక్స్ ఉంది అనుకోండి,
if you take any other person with a higher level of competence, the more competent person who is able to fulfill these feelings with certainty, ఆ పర్సన్ యొక్క స్కోప్ చూడండి ఎంత పెద్దదైపోతుంది అంటే మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాంట్ టు టాక్ టు దట్ పర్సన్, మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ వాంట్ టు బీ ఇన్ టచ్ విత్ దట్ పర్సన్ అండ్ learn or interact or just be, అంటే just being in the company of that person itself gives so much comfort, so they want to stay with that person. సో ఆ స్ప్రెడ్ కూడా కనిపిస్తుంది మనకి కాంపిటెన్స్ పెరిగే కొద్దీ. ఈవెన్ దానికి ఒక వర్డ్ కూడా డిఫైన్ చేసినట్టున్నారు, లైక్ వైభవము అని. ద సర్కిల్ ఇన్ విచ్ దిస్ కాంపిటెన్స్ రిఫ్లెక్ట్స్ అనేది కూడా మనకు కనిపిస్తుంది, రైట్? సో కాంపిటెన్స్ బిల్డ్ చేసుకోవడమే మనం, ఐ మీన్ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఐ థింక్ టు దాట్ అండి, నాకు తెలిసినంత వరకు. థ్యాంక్స్ అండి. ఇద్దరు చెప్పారు, రాజు గారు అండ్ ఐ థింక్ సంబడి ఎల్స్ ఆల్సో, కృష్ణ రవికాంత్ గారు, మీరు ఏదో చెప్పబోయారండి ఇందాక. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు మీరు దానికి కొంచెం ఆన్సర్ ఇచ్చారు, అంటే లాస్ట్ క్వశ్చన్ రిలేటెడ్. ఇప్పుడు కాంపిటెన్స్ అంటాము, ఫర్ ఎవ్రీ క్లాస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ చైల్డ్ తీసుకుంటాము. ఫర్ చిన్న పిల్లలకి చైల్డిష్ అని వాళ్ళు చేసిన తప్పులు చేసినా దట్స్ చైల్డిష్, దే డోంట్ నో. బట్ వెన్ వీఆర్ గోయింగ్ హయ్యర్ ఫ్రమ్ 5th class, 7th class, 10th class, we expect appropriate knowledge and behavior. A 10th class cannot behave like a 5th class student. Yes. Similarly, adult cannot behave like a childish manner. Yes. So our relations and respect will vary whether we like or not. Because if an adult doesn't behave appropriate to his duties and knowledge which he is supposed to do, when we first time we may ignore, we'll try to improve, we'll try to help him, but it persistently it happens. Not for everyone, but it is, I'm just giving a general example. Then accordingly, based on the individual, some people respond, some people cannot respond to that. So our automatically we'll think, okay, this guy is competent, he will automatically do. This guy cannot do, even if it so we generally focus and try to get the job done through one who is actually having the competence, because time is limited for everyone. Yes. We have the advantage of time, and everyone has to meet the daily, monthly targets within that time. Even we have our own pressure from boss. Yes. So absolutely అండి, రైట్, ట్రూ. అంటే కాంపిటెన్స్ బట్టి మీ ప్రోగ్రామ్ ని డిఫైన్ చేసుకోవచ్చు, అందులో ఏమి తప్పు లేదు. కానీ కాంపిటెన్స్ తక్కువ ఉన్న వాళ్ళ పట్ల మన ఫీలింగ్ ఏంటి అనేది మాత్రం నేను అడుగుతున్న క్వశ్చన్. సో ఇప్పుడు కాంపిటెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంగ్ ని మీరు తయారు చేయాలండి. లెట్స్ సే యువర్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఎ సాంగ్, రైట్? ఆబ్వియస్లీ యూ టు బ్రింగ్ ఎ సింగర్ దేర్. ఆ సింగింగ్ లో కాంపిటెన్స్ లేని వాళ్ళని తీసుకొచ్చి, లేదు నాకు బాధ్యత ఉంది, ఇప్పుడు వాళ్ళకి సింగింగ్ నేర్పించి నేను సాంగ్ తయారు చేస్తానంటే ఇట్ వోంట్ వర్క్అవుట్. సో కాంపిటెన్స్ ఏం డిఫైన్ చేస్తుంది? అవర్ ప్రోగ్రామ్ ఆఫ్ కొలాబరేషన్ విత్ దట్ పర్సన్. అంటే ఏ యాక్టివిటీస్ లో నేను ఆ పర్సన్ తో కొలాబరేట్ అవుతాను, ఏ యాక్టివిటీస్ లో నేను కొలాబరేట్ అవ్వలేని ఈ పర్సన్ తోటి అనేది కాంపిటెన్స్ డెఫినెట్ గా డిసైడ్ చేస్తుంది, right? Sir, I have submission. Sorry, I'm interrupting you. No problem. Because our team is already formed. We cannot have in the office scenario or wherever, team is already there. You don't have the option to change the teams. It will reflect again in a different manner if you start changing your teams. True. గుడ్ పాయింట్ అండి, నైస్ పాయింట్. సో కొన్నిసార్లు ఆప్షన్ లేదు. సేమ్ థింగ్ ఇప్పుడు మనం లైక్ వీఆర్ బోర్న్ ఇంటూ ఎ ఫ్యామిలీ, వీ హ్యావ్ పేరెంట్స్, వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, అవర్ పేరెంట్స్ ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్. సిమిలర్లీ వీ హ్యావ్ కిడ్స్, వీ డోంట్ హ్యావ్ ఎ చాయిస్, దే ఆర్ ఆల్ అగైన్ ఫిక్స్డ్. వీ హ్యావ్ ఎ స్పౌస్, ఓకే, నౌ దే ఆర్ థింకింగ్ దేర్ ఇస్ ఎ చాయిస్, బట్ that's also a relationship where it's almost like it's very important, we can't like change the relationship. సో మనకు ఆ రిలేషన్షిప్ అనేది ఉంది. నౌ ఈ రిలేషన్షిప్ లో నేను ఏం చేస్తే ఇట్ విల్ బి బెటర్. ఇప్పుడు ఆ పర్సన్ కి స్కిల్ లేదనుకోండి, మీరు ఒక ప్రోగ్రామ్ రాయించాలి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, ఆ పర్సన్ తో ఎట్లా రాయించాలి అంటే ఆబ్వియస్లీ అది నేర్పించడానికి ఇంకా సొల్యూషన్ ఏం లేదు.
Now that solution, that person will pick up this skill based on how we interact with that person. అంటే మనం ఒక ప్రేమగా వెళ్ళి అప్రోచ్ చేస్తామా, భయంతో చేపిస్తామా, లేదా ప్రలోభనంతో, అంటే నువ్వు ఈ పని చేస్తే నీకు బోనస్ వస్తుంది, ఈ పని చేయకపోతే బోనస్ రాదు, అలా చేపిద్దామా, లేకపోతే ఈస్ దేర్ ఎ బెటర్ వే దట్ ఇది మన కంపెనీ, మన ఆర్గనైజేషన్, మన టీం, ఇది అందరం మనం కలిసి చేద్దాం, మన అందరం కలిసి చేస్తేనే ఇది అవుతుంది అన్న సెన్స్ తో చేసినప్పుడు అది బెటర్ గా అవుతుందా అనేది నౌ దట్ ఈస్ సంథింగ్ యూ కెన్ రిఫ్లెక్ట్ అపాన్. అంటే విల్ దట్ పర్సన్ వర్క్ ఫర్ యూ ఆర్ విల్ హీ వర్క్ ఫర్ out of fear of not getting a promotion or out of fear of losing something విచ్ ఈస్ బెటర్ వన్ ఇన్ ద లాంగ్ టర్మ్ అనేది ఆ స్కిల్ అయితే డెవలప్ చేయించాలి ఆబ్వియస్లీ, బికాస్ దట్ పర్సన్ ఈస్ దేర్ నౌ, యూ హ్యావ్ టు గెట్ దట్ ప్రాజెక్ట్ డన్. స్కిల్ డెవలప్ చేయించాలి. ఆ స్కిల్ డెవలప్ చేయించడానికి ఆ టీమ్గా, ఓవరాల్ యాజ్ అ టీమ్గా ఎలా కృషి చేస్తే ఆ స్కిల్ డెవలప్ చేయించవచ్చు అనేది ఒకసారి ఆలోచించండి. అంటే ఏ ఫీలింగ్స్ తోటి మనం వెళ్ళి ఆ స్కిల్ని డెవలప్ చేయించవచ్చు అనేది. So, I mean, again, the same thing. The proposal is that we right feelings తోనే వెళ్ళాల్సి వస్తుంది. మీరు అందులో రకరకాల ఆప్షన్స్ ని, అంటే సెటప్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఇంకొక పర్సన్ ని తనకి గైడ్ గా అసైన్ చేయడం అవ్వచ్చు క్రియేటివిటీ, ఆర్ మీరు కొంచెం తనతో టైం స్పెండ్ చేయడం అవ్వచ్చు క్రియేటివిటీ, ఆర్ ఇంకేదైనా వేలో తనకి అర్థం చేపిస్తే దీని ఇంపార్టెన్స్ మేబీ దట్ పర్సన్ విల్ స్టార్ట్ పికింగ్ అప్ ద స్కిల్, ఆర్ ఇవన్నీ చేసినా may not work out, but at least we are trying with the right attitude. That's what is important. అంటే నేను రైట్ ఫీలింగ్స్ తో ట్రై చేస్తున్నాను, అండ్ యూ విల్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ డూయింగ్ ఆల్ దిస్, రైట్? సో అదే ఒక నెగటివ్ దాంతో వెళ్తే ఇట్ మే నాట్, మీరు కంఫర్టబుల్ లేదు, మీ హ్యాపీనెస్ స్పాయిల్ అవుతుంది, అండ్ దట్ విల్ ఆల్సో షో అప్ ఇన్ ద రిలేషన్షిప్స్ వే, ఐ మీన్ విత్ దట్ పర్సన్ అండ్ ఇన్ ద టీమ్ ఆల్సో. So I don't think there is an alternative to working together harmoniously, whether even there are deadlines. మీరు ఇప్పుడు ప్రెషర్ పెట్టినంత మాత్రం నా స్కిల్ రాదు కదా. సో ఇట్ హ్యాస్ టు be with cooperation and with harmony within the team. Okay, sir. Yeah, thanks అండి. ఇంకెవరో హ్యాండ్ రేజ్ చేశారు. అండ్ మీరు ఇంకొక మంచి పాయింట్ రేజ్ చేశారండి, ఏ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది అని. సో ఏజ్తో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ పర్సన్ ఈజ్ సో అండ్ సో ఏజ్ డజంట్ మీన్ దట్ పర్సన్ విల్ హ్యావ్ దట్ మెచ్యూరిటీ. వి సీ సో మెనీ పీపుల్ విత్ హయ్యర్ ఏజ్, బట్ దే హ్యావ్ ఫర్ వాట్ ఎవర్ బి ద రీజన్, అంటే వాళ్ళు పెరిగిన ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, వాళ్ళకి ప్రొవైడ్ చేసిన అండర్స్టాండింగ్ అవ్వచ్చు, ఆర్ వాళ్ళు ఫేస్ చేసిన సర్కమ్స్టాన్సెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ బి ద రీజన్, even at age number X, whether it's 20, 40 or 60, we all are not at the same level of understanding, irrespective of the age. So age doesn't guarantee the understanding, and degree also doesn't guarantee the understanding. I've seen people saying that, hey, నేను ఎంటెక్, నువ్వు బీటెక్, నువ్వేంటి నాకు చెప్పేది, ఆర్ నేను పిహెచ్డి చేశాను, నువ్వు బీటెక్ చేసావు, నువ్వేంటి నాకు చెప్పేది అనేది కూడా అన్న చెప్పే వాళ్ళని కూడా నేను చూసాను రియల్లీ లైఫ్ లో. అండ్ ఐ మీన్ సర్ప్రైజ్డ్. అండ్ ఏంటంటే పిహెచ్డి చేస్తే, పిహెచ్డి చేసినంత మాత్రాన దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ పర్సన్ హ్యాస్ హైయర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆర్ మెచ్యూరిటీ, రైట్? సో పొజిషన్ డజంట్ డిఫైన్ ద రైట్ అండర్స్టాండింగ్. సో ఇవన్నీ మనం డిస్క్రిమినేషన్ అని కూడా యాక్చువల్లీ చెప్తాం. సో బాడీ బేసిస్ మీద డిస్క్రిమినేట్ చేయొచ్చు, లేదా అసెట్స్, పొజిషన్ బేసిస్ మీద, అండ్ ఇజమ్స్ బేసిస్ మీద, అంటే వాళ్ళు ఎలాంటి బిలీఫ్ సిస్టమ్ నుంచి వస్తున్నారు, బాడీ అంటే ఏజ్ బేసిస్ మీద కానీ, కలర్ బేసిస్ మీద కానీ, ఇజమ్స్ అంటే లైక్ ద బిలీఫ్స్ దట్ దే ఆర్ కమింగ్ విత్. నా బిలీఫ్ నీ బిలీఫ్ మ్యాచ్ అయితే దెన్ వీఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్, అదర్వైజ్ వీఆర్ నాట్. ఇట్లా మనం చాలా ఈ ఇజమ్స్ బేసిస్ మీద కూడా డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటాం మనం రిలేషన్షిప్స్ లో. అంటే ఈ ఏజ్ వాళ్ళతో అయితే నేను జెల్ అవ్వగలుగుతాను, వీళ్ళకి నేను రైట్ ఫీలింగ్స్ తో ఉండగలుగుతాను, ఆర్ ఈ ఏజ్ వాళ్ళతో ఉండలేను, ఆర్ ఇలాంటి కలర్ ఆఫ్ స్కిన్ ఉంటే, ఆర్ ఇలాంటి బాడీ ఉంటే, ఆర్ పొజిషన్ అంటే పోస్ట్ కానీ, అసెట్స్ కానీ,
వాళ్ళ దగ్గర ఉండే మనీ, వీటి బేసిస్ మీద మనం డిఫరెన్షియేట్ చేస్తుంటాం రిలేషన్షిప్స్ని. సో మనల్ని అబ్జర్వ్ చేసుకుంటే ఆన్ ద అదర్ సైడ్, వెన్ సంబడీ ఈస్ కమింగ్ అండ్ పేయింగ్ అటెన్షన్ టు అస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎ పర్టికులర్ పొజిషన్ దట్ వీఆర్ ఇన్, ఆర్ జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ అసెట్స్ దట్ వీ హ్యావ్, మనం డూ వీ ఫీల్ కంఫర్టబుల్ ఆర్ నాట్, అది మనం చూసుకుంటే మనం తెలిసిపోతుంది. మనం చేసినప్పుడు కూడా ద అదర్ విల్ ఆల్సో నాట్ బి కంఫర్టబుల్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఎందుకంటే అటెన్షన్ వేరు, రెస్పెక్ట్ వేరు. సార్ అగ్రీ అవుతాను. అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్, మన సొసైటీ అలా ఫామ్ అయిపోయింది. మనం మీ ఆఫీస్ లో చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, కలీగ్స్ ఉంటారు ఆఫ్ సేమ్ ఏజ్ జనరలీ హ్యాంగ్ టుగెదర్. అగైన్ మేల్ కలీగ్స్, ఫిమేల్ కలీగ్స్ అని, లేకపోతే ఒక సేమ్ కైండ్ ఆఫ్ బెంట్ ఆఫ్ మైండ్, ఒక లైకింగ్ అంటాం మన. సో దే విల్ ఫార్మ్ ఎ గ్రూప్. సో ఇట్ హ్యాపన్స్. మనం దెన్ అగైన్ మీరు చెప్పినట్టు కొంచెం రిచ్, కొంచెం పువర్, ఆటోమేటిక్లీ in society lo adi somehow it has formed inherently, can't do much about it. రైట్. అంటే సో వీఆర్ నాట్, ఐ మీన్ ఇలాంటి వాళ్ళతోనే ఉండకండి అని మనం చెప్పట్లేదు. సో యూ కెన్ ఆల్వేస్ హ్యాంగ్ అవుట్ విత్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ పీపుల్, యూ కెన్ ఆల్వేస్ హ్యాంగ్ అవుట్ విత్ పర్టికులర్ ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ అంటూ ఉంటాం. బట్ ద థింగ్ ఈజ్, హౌ ఈజ్ అవర్ ఫీలింగ్ టువర్డ్స్ ద అదర్, దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సరే, మీరు ఒక గ్రూప్ లో ఉన్నారు, ఒక సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ ఒక చోట కూర్చుని ఉన్నారు. నౌ వాట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద అదర్ ఏజ్ గ్రూప్? దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్. Right? If that is there's a problem there, then that is a question mark. So you can always hang out with people of your choice of this thing. But if the attitude or approach towards the rest of the people is is messed up, then that's a problem. So we hang out, like I said, based on our needs of program, మనం చేయాలనుకున్న పనులు బట్టి, మనం సాధించాలనుకున్న గోల్స్ బట్టి, వీటిని బట్టి, అంటే వాట్ ఐ మీన్ టాస్క్స్ బట్టి మనం హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటాం. సో అందులో ఇష్యూ ఏం లేదు. బట్ వేరే వాళ్ళ పట్ల మన ఫీలింగ్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి అది చేస్తున్నప్పుడు. అగ్రీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. సో ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పీరియన్సెస్ అండి రెస్పెక్ట్ కి సంబంధించి? సో అటెన్షన్ అండ్ రెస్పెక్ట్ గురించి కూడా మనం అనుకున్నాం. సో అటెన్షన్ ఈజ్ నాట్ రెస్పెక్ట్ అండి. చాలా మనం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఒక పార్టీకి వెళ్ళాలన్నా, నేను ఒక విధంగా రెడీ అవ్వాలని, ఒక విధంగా వెళ్ళకపోతే నాకు సరైన రెస్పెక్ట్ రాదని, ఇలాంటి భయాలన్నీ మనలో ఉంటాయి కదా. ఆర్ ఒక విధంగా కొంతమంది రెడీ అవుతూ కూడా ఉంటారు, ఏంటంటే వచ్చి అప్రిషియేషన్ పొందాలని. సో ఇన్ ఆల్ దీస్ కేసెస్, ఆర్ ఈవెన్ స్టూడెంట్స్ లో చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విధంగా డ్రెస్అప్ అవ్వాలి, ఆర్ ఒక విధంగా మాట్లాడాలి, ఒక లాంగ్వేజ్, ఒక స్లాంగ్ మాట్లాడాలి, ఇలా మాట్లాడితేనే ఐ విల్ గెట్ సమ్ అటెన్షన్ అనే దానికోసం చాలా తాపత్రయపడుతూ ఉంటాం. బట్ ఈస్ దట్ రెస్పెక్ట్? ఇస్ ద అటెన్షన్ ద సేమ్ యాజ్ ద రెస్పెక్ట్ అనేది, దట్స్ సంథింగ్ వీ నీడ్ టు థింక్ అబౌట్. సో అటెన్షన్ వేరు, రెస్పెక్ట్ వేరు. రెస్పెక్ట్ అనేది that this feeling within us, a positive feeling towards the other, where I am recognizing the other, that తను కూడా నాలాంటి మనిషి ఒకళ్ళు అనేది. అటెన్షన్ అనేది, we all know what attention is like. we're trying to మనల్ని మనం, ఈ అటెన్షన్ సీకింగ్ అనేది, దీనికి కాజ్ ఏంటి అనేది ఆలోచిస్తే, సో మనందరికీ ఫేమ్ కానీ అటెన్షన్ అనేది ఎక్కడో ఒక రుచి ఉంటుందండి. వి ఫీల్ గుడ్ వెన్ పీపుల్ పే అటెన్షన్ టు అస్, వి ఫీల్ గుడ్ వెన్ సంబడి ఈస్ రికగ్నైజింగ్, వి ఫీల్ గుడ్ వెన్ వి ఫర్ ఎగ్జాంపుల్ గెట్ ఎన్ అవార్డ్, ఆర్ వి ఫీల్ గుడ్ వెన్ సంబడి ప్రైజెస్ అస్. అది ఎందుకు వస్తుంది అనేది మనం ఆలోచిస్తే, బికాజ్ మన సెల్ఫ్ కి మనమే సరైన అటెన్షన్ పే చేయలేదు యాక్చువల్లీ. మన సెల్ఫ్ కి వీ హ్యావెంట్ రికగ్నైజ్డ్ అవర్ సెల్ఫ్ ప్రాపర్లీ. సో అట్లీస్ట్ వెన్ సంబడి ఎల్స్ ఈస్ రికగ్నైజింగ్, we feel that good thing, goodness, or that comfort within us. Okay, at least మనల్ని గుర్తించలేదు, అట్లీస్ట్ పక్కన వాళ్ళు గుర్తించినప్పుడైనా మనం we feel comfortable.
సో అందుకని అటెన్షన్ కోసం ట్రై చేస్తుంటాం. బట్ ఇఫ్ వీ రియలైజ్ అవర్ సెల్ఫ్, దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ మై సెల్ఫ్, దిస్ ఈజ్ ఇట్స్ పొటెన్షియల్, దీస్ ఆర్ ఇట్స్ కేపబిలిటీస్ అండ్ దీస్ ఆర్ ఇట్స్ వీక్నెసెస్ వేర్ ఐ నీడ్ టు ఇంప్రూవ్, then we can potentially become like non-attention seeking people. We don't seek attention anymore from the outside because I am paying attention to myself, enough attention to myself. కాకపోతే మనం యూజువల్లీ మనం సరిపడే అటెన్షన్ మన సెల్ఫ్కి మనమే పే చేయం. మన సెల్ఫ్లో ఏం జరుగుతుంది, ఓ నాలో ఇలాంటి కోరికలు ఉన్నాయే, నేను ఎప్పుడు నోటీస్ చేయలేదు, నేను ఇలా ఆలోచిస్తున్నాను అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇలా రియాక్ట్ అయిపోతున్నాను. అట్లా మనం అటెన్షన్ పే చేస్తే మన సెల్ఫ్కి, మనలో ఉన్న దట్స్ వన్ ఆఫ్ ద యాక్టివిటీస్ కదండి, మన డిజైర్స్, మన థాట్స్ని, మన ఎక్స్పెక్టేషన్స్ని, మన ఇమాజినేషన్ని యాజ్ ఎ హోల్ అబ్జర్వ్ చేయాలి అనేది. సో then we start paying attention to our own self. So when we start paying attention to ourselves, then we don't feel the need that outside వాళ్ళు నాకు attention pay చేయాలి అన్న need తగ్గుతుంది. So attention is again not respect. This is often two things which are confused. Sir, now opinion is paying attention is one of the dimensions of showing respect. If you have respect for someone, you attend to him, you listen to him. Right. I mean, meer cheppe attention. Yeah, I mean, definitely when we recognize somebody, that's the first step towards the fulfillment of the relationship. So if that's what you mean by paying attention, that yes. So recognizing the relationship is the first step to fulfilling it. So that's the first step towards respect. Yes, that way it is true. But నేను చెప్పే అటెన్షన్ ఏంటంటే లైక్ we attention towards trying to grab attention of the others. మీరు ఫుల్ఫిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు, నేనేం చెప్తున్నానంటే trying to grab the attention of the others. That is not getting respect. So if I'm getting attention from everybody else, that doesn't mean I'm going to get that continuously from the other. ఒక షార్ట్ టర్మ్ లో ఒక 5 నిమిషాలకి ఐ కెన్ ట్రై టు గెయిన్ అటెన్షన్, బట్ ఐ కెనాట్ సస్టైన్ దిస్ ఇన్ ఎ లాంగర్ సెన్స్ అన్లెస్ ద అదర్ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ మీ. సార్ గుడ్ మార్నింగ్. సో సారీ, ఎవరేదో చెప్తున్నారండి. యా, పార్థసారథి గారు చెప్పండి. సార్ నేను ఈ మధ్య ఒక హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్ని కలిసాను సార్. యా, నేను కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేయడం జరిగింది అక్కడ. ఓకే. నేను జాబ్ చేస్తూ ఉండడం వల్ల క్వశ్చన్స్ అడిగితే ఆయనకి కోపం వచ్చింది సార్. అంటే నేను అడిగింది కరెక్టే, కాకపోతే ఆయన స్పందించే విధానంలో తేడా వచ్చింది. మీరు రెస్పెక్ట్ లేదు మీకు అని అన్నాడు. అంటే ఆయన దృష్టిలో రెస్పెక్ట్ అంటే కానీ క్వశ్చన్ చేయొద్దా? యా, అదే అండి. అంటే మనము లైక్ వి ఆల్ హ్యావ్ దీస్ థింగ్స్. మన గురించి ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఆ ఇమేజ్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే వి ఆల్ ఫీల్ ఇన్సెక్యూర్, రైట్? సో ఫర్ వాట్ ఎవర్ బీ ద రీజన్ ఆ పర్సన్ అలా రియాక్ట్ అయ్యారు. బట్ దెన్ అలా రియాక్ట్ అయినప్పుడు మనం ఏం చేసాము, మనం ఎలా ఆలోచించాము, మనం ఎలా స్పందించాము, అంతవరకే మన కంట్రోల్లో ఉంటుంది, రైట్? వీ కెనాట్ కంట్రోల్ హౌ ద అదర్ బిహేవ్స్ విత్ అస్. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. బట్ తను అలా రెస్పాండ్ అయినప్పుడు అలా రియాక్ట్ అయినప్పుడు హౌ డిడ్ యూ థింక్, హౌ డిడ్ యూ ఫీల్ టువర్డ్స్ ద అదర్, దట్ ఈజ్ వాట్ అల్టిమేట్లీ మ్యాటర్స్ టు అస్. మన హ్యాపీనెస్ డిటర్మైన్ చేసేది అది కదండి, రైట్? సో మేబీ థింక్ అబౌట్ దట్, మనం ఎలా రెస్పాండ్ అయ్యాము అనేది. అండ్ వి ఆల్ హ్యావ్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి డబ్బు సంపాదిస్తున్నాడండి టు బీ హ్యాపీ. ఓకే, సడన్ గా మనం వెళ్ళి ఆ మనిషికి నువ్వు ఎంతైనా సంపాదించుకో, నువ్వు హ్యాపీగా ఉండలేవు లైఫ్ లో అని సపోజ్ నేను అలా చెప్పాను అనుకోండి వెళ్ళి, వాట్ విల్ హ్యాపెన్ టు దట్ పర్సన్? తను ఒక అందమైన మేడ కట్టుకుంటున్నాడు హ్యాపీగా ఉండడానికి లైఫ్ లో, నేను ఆ మేడ కూల్చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? దట్ పర్సన్ విల్ సడన్లీ ఆబ్వియస్లీ రియాక్ట్. వెన్ ఎవర్ ద బిలీఫ్స్ ఆర్ అజంప్షన్స్ ఆర్ బ్రేకింగ్, ఇట్ విల్ క్రియేట్ సమ్ disturbance within that person, right? So they will feel insecure. Some of them may feel insecure, some of them may feel agitated. వీడేంటి వచ్చిన లైఫ్ నే క్వశ్చన్ చేస్తున్నాడు అలా అనిపించవచ్చు. అది మన అందరికీ జరుగుతుంది. మనము
యూనో మనం సో కాల్డ్ ఇమేజ్ ఏదైతే మన గురించి మనం ఫామ్ చేసుకున్నామో, అది ఎవరైనా వచ్చి క్వశ్చన్ చేస్తున్నా, డిస్టర్బ్ చేద్దాం అనుకున్నా, వి ఫీల్ ఇన్సెక్యూర్. సో పీపుల్ మే రెస్పాండ్ డిఫరెంట్లీ బేస్డ్ ఆన్ దాట్. సార్ అంటే సో ఇక్కడ వాళ్ళు సార్ సార్ అంటే ఆ వ్యక్తి ఇంత ముందు ఇలాంటి క్వశ్చన్స్ ఫేస్ చేసి ఉండకపోవడం వల్ల నా రెస్పాండ్ అట్లా అవ్వచ్చా, లేదా ఈయన నా దగ్గరకు వచ్చి ఇలా నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాను ఆయన ప్రవర్తనలో అట్లా బిహేవ్ చేయొచ్చు? ఏదైనా అవ్వచ్చండి, అది తనకే తెలుస్తుంది ఎందుకు చేస్తున్నారండి. అంటే ఒక సో అండ్ సో పేషెంట్ ఆర్ ఒక ఏదైనా అవ్వచ్చు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు నన్ను ఇలా క్వశ్చన్ చేయకూడదు అవ్వచ్చు, లేదా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వచ్చి నన్ను క్వశ్చన్ చేయకూడదు అని ఉండొచ్చు, ఆర్ నేను ఎంత పాపులర్ ఆల్రెడీ ఈ ఏ ఫీల్డ్ లో నన్ను క్వశ్చన్ చేయడం ఏంటి అని ఉండొచ్చు. దెర్ కుడ్ బి వేరియస్ రీజన్స్. ఆ రీజన్స్ అన్ని మనకు తెలియదు, ఓన్లీ హీ విల్ నో వాట్ ద రీజన్ ఈస్. బట్ వాట్ వీ విల్ నో ఈస్ వాట్ ఈస్ మై రెస్పాన్స్ టు దట్ పర్సన్, వాట్ ఈస్ మై ఫీలింగ్ టు దట్ పర్సన్, అంతవరకు మాత్రం మన చేతిలో ఉంటుంది. సో మీరు క్వశ్చన్ అడిగినప్పుడు స్మూత్ గాను హ్యాండిల్ చేసి ఉండొచ్చు కొంతమంది. ఇంకొక డాక్టర్ ఎవరైనా ఉండుంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ మీన్ ఏ గొడవ లేకుండా ఆన్సర్ కూడా చెప్పుండి ఉండొచ్చు మీకు. ఈ పర్టికులర్ పర్సన్ సమ్హౌ రియాక్ట్ అయ్యారు. సో మీరు అడిగేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అంటే, మీరు రైట్ ఇంటెన్షన్తో, అంటే రైట్ ఉద్దేశంతో, రైట్ యాటిట్యూడ్ తోటి మనం అడిగామా లేదా అనేది ఫస్ట్ మన క్వశ్చన్, మన పాయింట్. సెకండ్ థింగ్, ఓకే మనం అంత మంచిగానే అడగడానికి ట్రై చేసాము, బట్ ద అదర్ పర్సన్ హాజ్ రెస్పాండెడ్. నౌ హౌ డు ఐ రెస్పాండ్ బ్యాక్ అనేది కూడా మళ్ళీ మన చేతిలో ఉంటుంది. సో దీస్ టూ ఆర్ విత్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండ్ అవర్ కంట్రోల్. బట్ హౌ ద అదర్ రెస్పాన్స్, అది అది కరెక్టా రాంగా అవన్నీ కూడా మనం చెప్పలేం, డిపెండ్ అన్లెస్ యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ విత్ దట్ పర్సన్. సో ఆ డాక్టర్ మీకు చిన్నప్పటి నుంచి తెలుసు, అండ్ ఇప్పుడు సడన్ గా మీరు మీ మీద అలా రియాక్ట్ అయ్యారు అంటే, దెన్ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. మీరు ఆ పర్సన్ తో, ఆ డాక్టర్ ని క్షమించండి, మీరు ఇలా నేను ఇలా అడగడం తప్ప, మీరు తెలుసుకోవచ్చు అట్లీస్ట్ అడిగి, మీ సైడ్ నుంచి ఏమైనా తప్పు జరిగిందా అనేది అడిగి తెలుసుకోవచ్చు, ఇఫ్ యూ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. జస్ట్ ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ కి కలుస్తున్నాము, బ్యాక్ వచ్చేస్తున్నాం అంటే, there's nothing much we can do about that doctor or interpreting that situation. What is in our hands at that point is how I am thinking, how I am responding వరకే మన కంట్రోల్లో ఉంటుంది. నేను అది డిస్టర్బ్ అయ్యి అలా అన్నాడు అని డాక్టర్ మనం డిస్టర్బ్ అయ్యి ఆ సీన్ని నేను మళ్ళీ ఇంకో 20 సార్లు సినిమా మన మైండ్లో వేసుకుని నిద్రపాటు చేసుకుని, ఆర్ ఈ డాక్టర్ గడికి ఇలా బుద్ధి చెప్పాలి అనుకుని, అలా ఇఫ్ యూఆర్ గెటింగ్ ఇన్ టు దాట్ మోడ్, దెన్ దెన్ అది మనం ప్రాపర్గా రెస్పాండ్ అవ్వకపోవడం, ఆర్ మన హార్మోని మనం డిస్టర్బ్ చేసుకోవడం అవుతుంది. సో ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఏ డాక్టర్ డజంట్ మీన్, అగైన్ లైక్ ఇందాక అనుకున్నట్టు, ఒక ఏజ్ సో అండ్ సో 60 ఆర్ 80 ఆర్ 40 డజంట్ మీన్ దేర్ ఇస్ రైట్ అండర్స్టాండింగ్ ఇన్ దట్ పర్సన్. అలానే డాక్టర్ డజంట్ మీన్ దేర్ ఇస్ రైట్ అండర్స్టాండింగ్ ఇన్ దట్ పర్సన్, ఆర్ ఏ సైంటిస్ట్ ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఎనీబడి డజంట్ మీన్ ఎనీథింగ్ అండి. ఎవ్రీ పర్సన్ ఈస్ డిఫరెంట్. సో వీ కెనాట్ జనరలైజ్ ఎనీథింగ్ on the fact that that person is just a doctor అన్నట్టు. సో రెస్పెక్ట్ టువర్డ్స్ సంబడి యంగర్ టు అస్, దీని గురించి మీరు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయగలరా? లైక్ మనకన్నా చిన్న వాళ్ళ పట్ల రెస్పెక్ట్ ఎలా కనిపిస్తుంది, ఎలా చూపిస్తాము? అండ్ రెస్పెక్ట్ అనేది, లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్, ఇట్స్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏజ్ అండ్ కలర్ అండ్ జెండర్ అండ్ పొజిషన్ అండ్ మనీ. అండ్ మనం ఇంకోటి కూడా చూడొచ్చండి క్లియర్గా. వి ట్రై టు ఆఫెన్ అసోసియేట్ విత్ పీపుల్ హూ ఆర్ ఇన్ పవర్, హూ ఆర్ ఇన్ ఎ పర్టికులర్ పోస్ట్. అరే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే తెలుసా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ పోలీస్లో పనిచేస్తారు. ఇట్లా ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకి అసోసియేట్ అవ్వడానికి మనం చాలా ఫ్రీక్వెంట్గా ట్రై చేస్తూ ఉంటామండి. Try to see that also within us clearly. అంటే ఒక నార్మల్, ఐ మీన్ ఏమీ లేని వాళ్ళ, ఐ మీన్ అట్లాంటి స్పెషాలిటీ పొజిషన్ కానీ స్పెషాలిటీ ఏమీ లేని వాళ్ళతో మన బిహేవియర్ ఎలా ఉంటుంది, స్పెషాలిటీ ఉన్న వాళ్ళతో మన బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది, ప్లీజ్, ఆర్ బిహేవియర్ ఆర్ మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాళ్ళతోటి అనేది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనం ఆర్ వి ట్రీటింగ్ దెమ్ విత్ ద సేమ్ సెన్స్ ఆఫ్ యాటిట్యూడ్ ఆర్ ఫీలింగ్స్, ఆర్ ఆర్ వి డూయింగ్ ఇట్ డిఫరెంట్లీ? That clearly conveys our understanding about respect towards human beings.
ఒక పర్టికులర్ జెండర్కి మనం డిఫరెంట్గా ట్రీట్ చేస్తున్నా, ఆర్ ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ పొజిషన్స్, అంటే పవర్ఫుల్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళతో అసోసియేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఆల్ దాట్ షోస్ అవర్ అండర్స్టాండింగ్ అబౌట్ రెస్పెక్ట్. ఆర్ ఒక పర్టికులర్ కాస్ట్ వాళ్ళతో అయితే నేను ఇలా బిహేవ్ చేస్తాను, వేరే వాళ్ళతో చేయను. ఆర్ నాకు పర్టికులర్ రిలీజన్ వాళ్ళతో బిహేవ్ చేస్తాను, ఇంకో వాళ్ళతో చేయలేను అన్నప్పుడు దట్ షోస్ అవర్ లిమిటేషన్స్, ఆర్ దట్ షోస్ అవర్ narrow approach towards respect. Any other questions or any other experiences అండి? సార్ మనిషి స్వార్థం కదా, మరి తన అవసరాలను తీర్చుకోవాలంటే హై పొజిషన్లో ఉన్న వాళ్ళతో ఒక విధంగానో, లేకపోతే ఆ అవసరానికి తగ్గట్టుగా ఉన్న వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ దగ్గర నుంచి మనకి పని చేయించుకోవడం, అట్లా మనిషి జీవన శైలిలో ఒక భాగం కదా, మరి దాన్ని మనం ఎట్లా తీసుకోవాలా? యా, గుడ్ క్వశ్చన్ అండి. సో మనిషి స్వార్థం. యా, రాస్తున్నాను చూడండి. నా పని కావాలనంటే, నేను సర్వైవల్ కావాలనంటే ఇంకొకరితో, నాకన్నా హై పొజిషన్ లో ఉన్న వాళ్ళతో నేను పని చేయించుకోవాలా? యా 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 అర్థమైందండి, మీరు చెప్పింది నాకు అర్థమైంది. సారీ. యా పర్లేదు. సో స్వార్థం అని చెప్పారు కదా, ఈ వర్డ్ ని మనం ఒకసారి కొంచెం డీటెయిల్ గా చూద్దాం. చూడండి, మన స్వార్థం ఏంటో మనకు క్లారిటీ లేకే ఇవన్నీ చేస్తుంటామండి. స్వార్థం అని దాన్ని స్ప్లిట్ చేయండి, అంటే ఏంటి? స్వ అర్థం కదా, సారీ. దీనే కదా మనం అనుకునేది సెల్ఫిష్ అని. నా సెల్ఫ్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్, దానికి అర్థం అంటే దానికోసం నేను చేయగలిగింది ఏంటి, ఇది స్వార్థం అంటే. నేను నా సెల్ఫ్ని సరిగ్గా గుర్తించలేదు కాబట్టి నా సెల్ఫ్కి చాలా డబ్బులు కావాలి, లేకపోతే నా సెల్ఫ్ హ్యాపీగా ఉండలేదు, బోల్డ్ అంత డబ్బులు కావాలి. ఎంత డబ్బులు కావాలి అంటే నేను లెక్క పెట్టలేనని డబ్బులు కావాలి, కాబట్టి నేను అది చేస్తేనే నేను సంతోషంగా ఉండగలుగుతుంది. అంటే ఈ సెల్ఫ్ ఏదైతే ఉందో అది చేస్తేనే నేను సంతోషంగా ఉండగలుగుతుంది అని మనం అర్థం చేసుకున్నాం, కాబట్టి దానికి అనుగుణంగా మనం జీవిస్తున్నాం, కాబట్టి అది స్వార్థమైంది. ఏది? హై పొజిషన్‌లో వాళ్ళతో అసోసియేట్ అయ్యి వాళ్ళతో పనులు చేపించుకోవడం, అది స్వార్థమైంది. అసలు స్వార్థం ఏంటో చూడండి. అసలు స్వార్థం ఏంటి అంటే ఈ సెల్ఫ్‌కి కావాల్సింది హ్యాపీనెస్. ఈ హ్యాపీనెస్‌కి కావాల్సింది రైట్ అండర్‌స్టాండింగ్. ఇప్పుడు చూడండి స్వార్థం ఎలా ఉంటుందో, ఇది అర్థమైతే. నా సెల్ఫ్‌కి కావాల్సింది హ్యాపీనెస్, దానికి అది అచీవ్ చేయడానికి కావాల్సింది రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్స్. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పే స్వార్థం దీనికి ఎందుకైనా పనికొస్తుందా ఈ సెల్ఫ్‌కి? అది స్వార్థం అవుతుందా, లేకపోతే దానికి ఏమంటాం, అస్వార్థమో నిస్వార్థమో వాటెవర్ అది అవుతుందా? కేవలం కొన్ని ఫెసిలిటీస్ని సమకూర్చుకోవడానికి మనం రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకుంటున్నామంటే ఆ బిల్డ్ చేసుకోవడం నా సెల్ఫ్కి అగేన్స్ట్ అవుతుందా, ఫార్ అవుతుందా అండి? అగైనెస్టే సార్. మరి అగేన్స్టే కదా, అది స్వార్థం ఎలా అయింది? యాక్చువల్లీ చెప్పాలంటే మన స్వార్థం ఏంటో మనం సరిగ్గా గుర్తించలేదు. స్వార్థం సరిగ్గా గుర్తిస్తే ఆ స్వార్థానికి అనుగుణంగా, అంటే ఆ హ్యాపీనెస్ని అచీవ్ చేయడానికి, ఆ రైట్ ఫీలింగ్స్ని రైట్ అండర్స్టాండింగ్ని ఎన్ష్యూర్ చేయడానికి మనం కష్టపడతాం. ఏదైతే రైట్ ఫీలింగ్స్ని డిస్టర్బ్ చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి చేయడం స్వార్థం ఎలా అవుతుంది? సమాజంలో నేను ఒక్కడనే కాదు కదా సార్, నాతో రిలేషన్షిప్, నా భార్య పిల్లలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళని నేను సర్వైవల్ చేసుకొని తీసుకోపోవాలని అంటే నేను ఒక్కడనే వాటికి సాటిస్ఫై అయిపోతే సరిపోదు కదా. రైట్ కాదనట్లేదండి. అంటే మనం ఎప్పుడు చెప్తాం కదా, ప్రాస్పెరిటీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఏంటంటే హ్యాపీనెస్ పక్కనే పెడతాం మనం, ప్రాస్పెరిటీని ఎక్కడ తక్కువ చేయం.
సో ప్రాస్పెరిటీ కూడా ఇంపార్టెంటే. కాకపోతే ప్రాస్పెరిటీ మొత్తం అన్నట్టు మనం మన లైఫ్‌ని డిజైన్ చేసుకుంటున్నాం ప్రస్తుతానికి. సో ప్రాస్పెరిటీ కోసమే మొత్తం మన లైఫ్‌ని, మన టైం, మనం స్పెండ్ చేసే టైం చూసినా, లేకపోతే మనం చేసే పనులు చూసినా, మనం చేసే యాక్టివిటీస్ చూసినా, మనం ఎంత టైం మనం సెల్ఫ్ కోసం గానీ, రైట్ అండర్‌స్టాండింగ్ కోసం గానీ, హ్యాపీనెస్ కోసం, రైట్ రిలేషన్‌షిప్స్ కోసం ఆర్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము వర్సెస్ ప్రాస్పెరిటీ కోసం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము అనేది చూస్తే, ఆ డిఫరెన్స్ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే మనం కేవలం ప్రాస్పెరిటీ మీదే ఫోకస్ చేస్తున్నామో, ఈ మిగతావన్నీ వదిలేస్తున్నామో, అది యాక్చువల్లీ స్వార్థం కాదండి. అన్‌ఫార్చునేట్‌లీ నా సెల్ఫ్‌కి అర్థంలో లేదది. నా సెల్ఫ్‌కి అగెయిన్స్ట్‌గా ఉంది. అండ్ మీరన్నది ఫ్యామిలీకి నీడ్స్ ఉంటాయి. ఫ్యామిలీకి అవసరాలుంటాయి. అందరికీ ఉంటాయి. అందరికీ ఎవ్రీ ఫ్యామిలీ, ఎవ్రీ పర్సన్ నీడ్స్ దోస్. సో ఇవి అండర్‌మైన్ చేయాలనేది ఉద్దేశ్యం గాదు. సో వాటిల్ని సమకూర్చుకుంటూనే దీనికి కూడా ఎనఫ్ ఫోకస్ ఇవ్వాలి. ఎనఫ్ ఎఫర్ట్ దీని మీద కూడా పెట్టాలి. అది ఎడ్యుకేషన్‌లో అవ్వచ్చు, అది ఇలాంటి వర్క్‌షాప్స్‌లో అవ్వచ్చు, అండ్ ప్రతి క్షణం మనలో మనం అవేర్‌గా ఉంటూ అవ్వచ్చు. ఏదైనా సరే ఈ దీనికి ఈ సెల్ఫ్ మీద కూడా ఫోకస్ పెట్టాలి అనేదే ఆ ఉద్దేశంలో నేను చెప్తున్నాను. స్వార్థము అనేది ఇన్ ద సెన్స్ ఆఫ్ మై సెల్ఫ్ స్వార్థం అంటే అంతే కదా! సో ఆ రిలేషన్‌షిప్స్‌ని అట్లా సెట్ చేసుకుంటేనే ఒక పవర్‌ఫుల్ పర్సన్‌తోనో, ఒక రిచ్ పర్సన్‌తోనో, ఒక పొజిషన్‌లో ఉన్న పర్సన్‌తో సెట్ చేసుకుంటే నేను ఎక్కువ ప్రాస్పరస్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో, అండ్ ప్రాస్పరస్ అయితే హ్యాపీగా అవుతాను అన్న ఉద్దేశంతో మనం అది చేస్తూ ఉంటాము. బట్ ఆ ఒక్కటే మార్గం ఉందా ప్రాస్పరస్ అవ్వడానికి? మన ప్రాస్పెరిటీ నీడ్స్‌ని సంపాదించుకోవడానికి? మామూలుగా మనం అందరితో మామూలుగా ఉంటూ అందరిని ఈక్వల్‌గా ట్రీట్ చేస్తూ కాంట్ వి బికమ్ ప్రాస్పరస్ అనేది మీరు ఒకసారి ఆలోచించండి. అందరిని రిలేషన్‌షిప్స్‌ని రైట్‌గా ఫుల్‌ఫిల్ చేస్తూ క్యాన్ వి స్టిల్ బికమ్ ప్రాస్పరస్ ఆర్ నాట్? అండ్ ఎలాంటి ప్రాస్పెరిటీ నిలుస్తుంది? ఇప్పుడు మనం ఎళ్లి ఆ పర్సన్‌తో అసోసియేట్ అవుతున్నప్పుడు, ఒక పర్టిక్యులర్ పొజిషన్‌లో ఉన్న పర్సనో, పవర్‌లో ఉన్న పర్సనో, ఆ పర్సన్ కూడా అంతే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నాడు. వీడు నాతో పని చేయించుకోవడానికే వస్తున్నాడు. ఈ పర్సన్ రేపు నాకు ఈ పొజిషన్ లేనప్పుడు నన్ను చూడను కూడా చూడడు అనే అనే సెన్స్, భయము ఆ మనిషికి కూడా ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ దే విల్ ఫీల్ వెరీ అన్‌కంఫర్టబుల్ వెన్ వి డూ దట్. మనల్ని మనం కూడా చూడొచ్చు. మనల్ని ఎవరైనా ఏదో నేను ఒక పొజిషన్ ఆఫ్ పవర్‌లో ఉన్నాను కాబట్టి నాతో వచ్చి అసోసియేట్ అవుతున్నప్పుడు వి విల్ ఫీల్ వెరీ అన్‌కంఫర్టబుల్. ఎందుకంటే మనకు తెలుసు ఈ పర్సన్ రేపు రాడు, నాకు ఈ పొజిషన్ ఆఫ్ పవర్ లేనప్పుడు అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అది యాక్చువల్లీ డిస్‌రెస్పెక్ట్ అవుతుంది. అది రెస్పెక్ట్ కాదు. ఓకే. థ్యాంక్ యూ సార్. యాహ్! థాంక్స్ అండి. మంచి క్వెషన్ అడిగారు. స్వార్థం అది ఆ వర్డ్ భలే తమాషా వర్డ్ అది. దాన్ని ఎలా అనుకుంటామంటే స్వార్థం అంటే నేను నా సెల్ఫ్‌ని నా కోసమే అన్నట్టు. యాక్చువల్‌గా మన కోసమే. అదేదో అంటే ఇది ఎలా వస్తదంటే, మన సంతోషం అందరి సంతోషంలో ఉంది కాబట్టి స్వార్థం అంటే అందరిని హ్యాపీగా ఉంచడం అని అవుతది. రివర్స్ అవుతది మీనింగ్ యాక్చువల్లీ ఇది. యాహ్! ఇంకొక 2, 3 మినిట్స్ ఉందండి. ఎవరైనా ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలన్నా, లేదా ఏమైనా చెప్పాలన్నా ఇఫ్ యూ కెన్ షేర్ దెన్ వి విల్ క్లోజ్ దిస్ సెషన్ ఆఫ్టర్ దట్. సోమన్ గారు, నమస్తే సోమన్ గారు. నమస్తే నాగరాజ్ గారు. ఇది యాక్చువల్గా ఈ జీవన విద్య పరిచయం అయిన సుమారు ఒక 6-7 సంవత్సరాల తర్వాత రియల్గా ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టిన కాంటెస్ట్లో మాకు అర్థమైంది ఏంటంటే, ఈ రెస్పెక్ట్ అనేది ఏంటిది నిజంగా ఆచరణలో చూపించినప్పుడు పైసా ఖర్చు లేకుండా మనిషి హ్యాపీనెస్ పొందేటువంటి మార్గాల్లో అతి సులభమైంది ఇదేని అర్థమైంది సార్ పూర్తిగా. దీనివల్ల ఇది నిజంగా పాటించినప్పుడు అసలు ఊహించని ప్రయోజనాలు కూడా జరిగినాయి సార్. ప్రాక్టికల్ గా చెప్పాలంటే మా ఆఫీస్ లో జనరల్ గా ఎక్కడైనప్పటికీ కూడా ఈ క్లీనింగ్ స్టాఫ్ ఉంటుంది చూస్తారు, హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు కదా, వాళ్ళకి జనరల్ గా ఎవరు పట్టించుకోరు. ఈ ప్రిన్సిపల్ ఇంప్లిమెంట్ చేయాలని సీరియస్ గా అనిపించినప్పుడు, మొదలు పెట్టినప్పుడు అసలు అంతకుముందు నాకు ఫస్ట్ బేసికల్ గా పైసా ఖర్చు లేకుండా చాలా హ్యాపీనెస్ అనుభవంలోకి వచ్చింది ఒకటి. నెక్స్ట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయకుండా మా దగ్గర మేము డైరెక్టర్ పేషెంట్లు పనిచేస్తాం అనమాట. వాళ్ళు అంతకుముందు అసలు చెప్పినా సరే పనిచేయని వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ గా పనిచేయడం, మేము అంత ముందు ఎలా పనిచేసేవాళ్ళు తర్వాత పనిచేసే దానికి కూడా చాలా తేడా కనిపించింది అనమాట యాక్చువల్ గా. సో వాళ్ళు అలా చేయడంలో భాగంగా వాళ్ళు మేమేం చెప్పకుండా కూడా బాగా చేస్తున్నారు అనే ఫీలింగ్ మాకు రావడం వల్ల వాళ్ళు ఊహించినట్టుగా
కొన్ని ఏదో మన ఇన్సిడెంటల్గా కొన్ని స్వీట్ ప్యాకెట్లు ఏదో పండగలకి వాళ్ళకి ఇచ్చినప్పుడు అంటే ఒక ఈ స్టెప్ ఒక చిన్న స్టెప్ అది ఆ చైన్ రియాక్షన్ లాగా అలా స్టార్ట్ అయ్యి ఒక కార్డియల్ రిలేషన్షిప్ కి దారితీసింది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చాలా మనకి ఆఫ్టర్ ఆల్ చిన్న బర్త్డేకి ఒక చాక్లెట్ ఇవ్వాలన్నా సరే ₹40 ₹40 అవసరం. బట్ ₹1 ఖర్చు లేకుండా మనిషి హ్యాపీనెస్ పొందడానికి అతి ఈజీ మార్గం ఈ రెస్పెక్ట్ చూపించడం అనేది మాకు ప్రాక్టికల్గా అర్థమైంది సార్. అవునండి. థ్యాంక్స్ అండి. యాహ్! అవునండి. నిజమే. చాలా కరెక్ట్‌గా చెప్పారు. బాగా చెప్పారు. యాహ్! నాకు ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ చాలా ఉన్నాయండి. నేను ఆఫీస్‌లో పనిచేసేటప్పుడు ఎంట్రన్స్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళుంటారు. వాళ్ళు మామూలుగా ఎలా అందరిని ఎలా పలకరిస్తామో అలానే పలకరించి మాట్లాడుతూ అండ్ ఆఫీస్‌లో చాలా యాక్టివిటీస్‌లో అది ఇన్వాల్వ్ అవుతూ ఉంటాం. లైక్ ఆర్గనైజ్ చేయడం, ఈవెంట్స్ ఇలాంటివి. సో, కొన్ని సార్లు లైక్ వాళ్ళేంటంటే ఇది ఇప్పుడు కొన్ని రోజులు చాలా ఇయర్స్ క్రితంది. సో, కంపల్సరీగా ప్రతి బ్యాగ్ చెక్ చేస్తారు. అది బ్యాక్ ప్యాక్ అయినా, లేడీస్ బ్యాగ్ అయినా ఏదైనా చెక్ చేస్తారు. సో, కొన్ని సార్లు బ్యాగ్ ఇలా అందిస్తుంటే చెక్ చేయడానికి, "సార్ మీ బ్యాగ్ చెక్ చేయాలంటే ఇంకిక్కడ మేముండి వేస్ట్. మీరెళ్ళండి మీ బ్యాగ్ నేను చెక్ చేయమనుకుంటూ" పంపించేయడము. ఆర్ కొన్ని సార్లు ఎంట్రన్స్ దగ్గర టికెట్స్ చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యాన్యువల్ డే ఈవెంట్ అది జరుగుతుంది. సో, మామూలుగా అసలు రాంగానే సార్ మీరు పదండి సార్ మీరు ఫస్ట్ వెళ్ళండి అని అందరినీ పక్కన తోసేసి పంపియడం ఇలాంటివి కూడా చాలా అంటే అంత సెన్స్ వాళ్ళకి అంత ఫీలింగ్ ఆఫ్ కనెక్టెడ్ గా ఫీల్ అయిపోతారు. అంటే మన మనిషి అన్న ఫీలింగ్ కనెక్ట్ అవ్వడము. ఏదైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలన్నా అది చైర్స్ అరేంజ్ చేయడం కానీ ఏదైనా సెటప్ చేయడం ఒక ఒక వాళ్ళ ఈవెంట్ అంటే మన సార్ కండక్ట్ చేస్తున్నారు ఇది మన ఈవెంట్ అని వాళ్ళు ఓన్ చేసుకుని చేయడం ఇట్లాంటివి చాలా జరిగినాయండి. ఐ మీన్ that whole sense of connect is amazing. Yeah. రాధారాణి మేడం మీరేదో చెప్తున్నారండి. సార్ ఏం లేదు, ఇప్పుడు స్వార్థం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ. అయితే ఇలాగ ఇప్పుడు సర్వీస్ అంటే ఎలా డిఫైన్ చేస్తారు? సర్వీస్ అంటే టేకింగ్ నోటీస్ మీ పెన్నీయా, లేకపోతే గివింగ్ సంథింగ్ ఫర్ లెస్ రిటర్న్స్ అనా, అంటే ఎట్లా దాన్ని? సర్వీస్ అంటే మీరు సమాజానికి అంటున్నారా? హౌ డు వి సర్వీస్ సొసైటీ అన్నట్ట? సర్వీస్ అంటే మన సేవ అనాలా ఎట్లా సార్, కొంచెం చెప్పచ్చు. కొంచెం టఫ్ క్వశ్చనే. బట్ హౌ ఐ లుక్ అట్ ఇట్ ఈస్ సో మనం సొసైటీకి మన కాంట్రిబ్యూషన్ గురించి ఆలోచించినప్పుడు ద బెస్ట్ కాంట్రిబ్యూషన్ వీ కెన్ డూ ఈజ్ లైక్ బీయింగ్ ద బెస్ట్ ఆఫ్ అస్ అండి. అది మనం ఏం చేసినా సరే ఒక రిలేషన్షిప్లో ఇంటరాక్ట్ అయినా సరే ఆర్ ఒక పని చేసినా సరే అంటే ఇఫ్ టీచర్ ఈస్ డూయింగ్ ద జాబ్ ఆఫ్ ఎ టీచర్ ఇన్ అ బెస్ట్ వే దట్ ఐ మీన్ అంతకన్నా చేయగలిగింది అవసరం ఏం లేదు ఈ సమాజానికి. అలానే ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు తను కనుక ఇంజనీరింగ్ బెస్ట్గా చేస్తే అంటే బెస్ట్గా అంటే బోత్ స్కిల్ వైజ్ యాజ్ పర్సన్ వైజ్ రెండిట్లోనూ బెస్ట్గా పర్ఫామ్ చేస్తే దట్స్ ద బెస్ట్ సర్వీస్ వీ కెన్ డూ టు దిస్ సొసైటీ. ఎందుకంటే అన్ని నీడ్స్ని ఫుల్ఫిల్ అఫ్ కోర్స్ కొన్ని గ్యాప్స్ కూడా ఉన్నాయిలేండి. బట్ ఆల్రెడీ మనందరం చాలా ప్రొఫెషన్స్లో ఉన్నాము. సో మనమందరం ప్రొఫెషన్స్లో ఉన్న ప్రొఫెషన్ని మనం చేసే పనిని బాగా చేసుకుంటూ వెళ్తే అండ్ ఎక్కడైతే కొన్ని గ్యాప్స్ ఉన్నాయో వాటి మీద కూడా లాంగ్ టర్మ్ గా పనిచేయాలి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం చేసే జాబ్ ని ప్రాపర్ గా చేయడం ఫస్ట్ సర్వీస్ అవుతుంది నా ఉద్దేశంలో సొసైటీకి. అండ్ మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం అంటే యాజ్ అ టువర్డ్స్ రైట్ అండర్స్టాండింగ్ మనం ఇంప్రూవ్ చేసుకోవడం సెకండ్ బెస్ట్ సర్వీస్ అవుతుంది. ఆర్ మేబీ ఫస్ట్ అదే అయ్యుండొచ్చు. ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే కొన్ని ఏరియాస్ ఏవైతే ఇంపార్టెంటో మనం యాజ్ అ సొసైటీ వీ హ్యావ్ ఇగ్నోర్డ్ దెమ్ అండి. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా కామన్ గా తీసుకునే ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వేల ఇంజనీర్లు సాఫ్ట్వేర్ కోడ్ రాయడానికి మన హైదరాబాద్ లో ఉన్నాము. కానీ నాకు తెలిసి పట్టుమని 10 మంది కూడా మన హైదరాబాద్ లో రెయిన్ వాటర్ టేబుల్ ఏదైతే ఉందో వాటర్ టేబుల్ ఏదైతే ఉందో దాన్ని ఎలా పెంచొచ్చు మన వాటర్ టేబుల్ ని ఎలా నిలపొచ్చు అన్న దాని మీద 10 మంది కూడా పనిచేస్తున్నారో లేదో నాకు డౌట్ అండి. అంటే మనం ఇన్ని వేల లక్షల బోర్లేసి వాటర్ డ్రా చేస్తున్నాం హైదరాబాద్ కింద నేల నుంచి. కానీ ఆ వాటర్ టేబుల్ ని ఎలా నిలపొచ్చు అన్న దాని మీద నాకు తెలిసి 10 మంది కూడా పనిచేస్తున్నామో లేదో మొత్తం హైదరాబాద్ ఎతికితే నాకు డౌట్. కానీ లక్షల మంది సాఫ్ట్వేర్ మాత్రం రాస్తున్నాం ప్రపంచంలో రకరకాల డివైజెస్ పనిచేయడానికి. రైట్. సో ఇది గ్యాప్ అండి.
సో ఇలా ఏంటంటే కొన్ని వెరీ ఫండమెంటల్ థింగ్స్ అండ్ ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ కూడా అయ్యాము. సో వీటిని లాంగ్ టర్మ్‌లో ఫుల్‌ఫిల్ చేయడం. అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైట్ అండర్‌స్టాండింగ్ కోసం పనిచేసే నంబర్ ఆఫ్ పీపుల్ గాని, నంబర్ ఆఫ్ ఎఫర్ట్ దట్ వి ఆర్ పుట్టింగ్ ఈస్ నెగ్లిజిబుల్ compared to the number of the effort that we put in, like for example getting a job or getting a skill or earning money మీద పెట్టే ఎఫర్ట్ వర్సెస్ రైట్ అండర్స్టాండింగ్ మీద పెట్టే ఎఫర్ట్, నంబర్ ఆఫ్ పీపుల్ కానీ అవర్స్ కానీ టైం వైజ్ చూసినా సరే నెగ్లిజిబుల్. 0.001 వర్సెస్ 99.999% ఉందండి. సో ఇది హ్యూజ్ డిఫరెన్స్. సో దీనికి సో ఇలాంటివి చాలా ఉన్నాయి రైట్ అండర్స్టాండింగ్ పట్ల కానీ, మన నేచర్లో రిసోర్సెస్ పట్ల కానీ, ఆర్ యూనో చాలా సొసైటల్ ఇష్యూస్ గురించి కానీ. సో లాంగ్ టర్మ్లో పనిచేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, షార్ట్ టర్మ్లో పనిచేయడం ఒక ఆస్పెక్ట్ అవుతుంది. కొన్ని షార్ట్ టర్మ్కి రిలేటెడ్ సర్వీసెస్ ఉన్నాయి, కొన్ని లాంగ్ టర్మ్లో చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని ఇమీడియట్గా మన ప్రొఫెషన్లో చేయాల్సినవి ఉన్నాయి. సో అలా ఒక్కటంటూ ఐ డోంట్ థింక్ వీ కెన్, అట్లీస్ట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిఫైన్ ఎనీ వన్ పర్టికులర్ థింగ్ యాజ్ సర్వీస్ అండి. చాలా నీడ్స్ ఉన్నాయి, ఏది ఫుల్ఫిల్ చేసినా ఇట్ విల్ బి డెఫినెట్లీ యూస్ఫుల్. అట్ ద సేమ్ టైం ఒకటి నేను ఆల్వేస్ చెప్పేది ఏంటి అంటే, ఈ సర్వీస్ చేసే క్రమంలో మన లైఫ్ కూడా కంఫర్టబుల్గా ఉంటూనే, అంటే మన ఫ్యామిలీని కేర్ తీసుకుంటూ, మనం మన రిలేషన్షిప్స్ని ఫుల్ఫిల్ చేస్తూ, వాటి నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూనే ఇది చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంత యూనో త్యాగం చేసేసి, సాక్రిఫైస్ చేసేసి చేసేయడం కన్నా అన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నాకు అనిపిస్తుందండి. బట్ maybe we'll discuss that at some other time also again. But ప్రస్తుతానికైతే these are my thoughts on how to contribute to society కింద చూసుకుంటే. చాలా ఏరియాస్ ఉన్నాయండి విచ్ ఆర్ లైక్ నెగ్లెక్టెడ్. అది ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, న్యూట్రిషన్లో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. దెర్ ఈస్ సో మచ్ గ్యాప్ ఇన్ నాలెడ్జ్ అబౌట్ వాట్ టు ఈట్ అండ్ హౌ టు లివ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. దీని మీద ఎక్కడ ఎఫర్ట్ లేదు. అంటే టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ యూనో ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, అది ట్రైనింగ్స్లో కానీ, వీ హార్డ్లీ నో హౌ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బాడీ. అదే మన ఎడ్యుకేషన్లోనూ సరిగ్గా రాలేదు, అండ్ దానికి సైడ్లో ఫుల్ఫిల్ చేసే గ్యాప్స్ కూడా ఉన్నాయి. అలానే మీరు తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రిషన్ ఆస్పెక్ట్ ఒకటి చెప్పాను. అండ్ మ్యారేజ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 2 people are getting married, but is there any guidance or training or యునో how to fulfill this relationship? దాని మీద ఎటువంటి ట్రైనింగ్ అండ్ యునో ఇది లేకుండా వీఆర్ గెటింగ్ మ్యారీడ్, అండ్ ఆబ్వియస్లీ వాట్ విల్ హ్యాపెన్ అండి, ఏమీ తెలియకుండా రిలేషన్షిప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలో, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ఫుల్ఫిల్ చేయకుండా వెళ్ళినప్పుడు బోల్డ్ అని ఇష్యూస్ వస్తాయి. అలానే వి ఆర్ ఆల్ బికమింగ్ పేరెంట్స్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ టువర్డ్స్ బికమింగ్ ఎ పేరెంట్. సో ఇలా బోల్డ్ ఏరియాస్ ఉన్నాయండి వేర్ యునో వీ కెన్ వర్క్ ఆన్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్ హ్యావ్ ఆఫ్ కోర్స్ ప్రొఫెషన్స్ ఆల్సో వేర్ వీ కెన్, ఈ ప్రొఫెషన్, ప్యాషన్, నీడ్ అన్ని అలైన్ అయితే దట్స్ అమేజింగ్. అంతకన్నా ఏం కావాలి? బట్ we can start from anywhere అని అనుకోవచ్చు. Like when what we are doing aligns with all the needs of the society, that's the best thing that can happen. అంటే ఇక్కడ సర్వీస్ అంటే మనము అంటే మనం కాక ఇతరులు మన సమాజం చేసేదే సర్వీస్ కిందకి వస్తుందంటారు. అలా ఏం లేదండి. అంటే మనం కాకుండా అన్ని సమాజమే ఎందుకు, అంటే ఈవెన్ మన ఫ్యామిలీలో మనం సరిగ్గా ఉండి మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, మన రిలేటివ్స్, మన పేరెంట్స్, వీళ్ళందరి పట్ల మనం చేసేది కూడా సర్వీస్ కింద కౌంట్ ఎందుకు అవ్వకూడదు? అది అది ఎట్లా క్లారిటీ కోసమే అడిగేది, అసలు ఏంటి సర్వీస్ అంటే ఏంటి, కొంచెం ఎలాబరేటెడ్ గా డిస్కస్ చేద్దామని. యా షూర్ అండి. అంటే మనం లెట్ us టేక్ అప్ దిస్ ఇన్ అ డీటెయిల్డ్ వే. సో సొసైటీ టాపిక్ తీసుకుని వీ విల్ డిస్కస్. సో సర్వీస్ అంటే ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ యొక్క నీడ్ ఏంటి, మనం సర్వీస్ ఎందుకు చేస్తున్నాము, ఏం అచీవ్ చేయడానికి చేస్తున్నాము, ఇలా రిలేషన్షిప్స్ని ఫుల్ఫిల్ చేయడానికి, మన ఫ్యామిలీలో, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఫుల్ఫిల్మెంట్ని సర్వీస్ అనొచ్చా లేదా, ఇవి కదా మీరు రేస్ చేసిన క్వశ్చన్స్. రైట్. యా ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి క్వశ్చన్ అండి.
Yeah. Thanks everybody for joining, and we'll all meet next week in the refresher session again, and let's continue our